మనకి 10:30కి ప్రారంభిస్తాం. 10:30 నుంచి 10:40 నుంచి వేణుగోపాల్ గారు మీరు ప్రారంభించారు ఇది. డబ్బులకు లొంగిపోతున్నారు ఇండియాలో సుప్రీంకోర్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద లాయర్స్ అందరూ డబ్బులు తింటున్నారు తప్పించి అదే లక్ష్మి గారు, మాధవి గారు, మనం ఏం చేద్దామంటే మీరు 10:30కు ఉండండి. ఇంకా కూడా ఎవరెవరైతే మాట్లాడదామంటారో వాళ్ళందరూ 10:30 నుంచి ఉండండి. 10:30 నుంచి మాట్లాడుకుందాం, సరేనా? అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి శ్రావణ గురువారంలో ఈరోజు అందరూ బోల్డ్ని శనగలు చక్కగా పంచి ఉంటారని ఆశిస్తున్నాను. రకరకాల పూజలు చేసే ఉంటారు. సో శ్రావణ బుధవారం, శ్రావణ గురువారం, అదే అంటే శ్రావణ ఆదివారం, బుధవారం, రేపు మళ్ళీ ఇంకా చేసుకోమని నా బాధ అది కాదు. ఈ రోజు అన్ని వారాలు ఈశ్వరుడు చేశారు, అన్ని వారాలు ఈశ్వరుడు చేశారు, అన్ని వారాలు. అదే నా బాధ అది కాదు. మీరు కేవలము సోమవారము, మంగళవారము, శనివారము, శుక్రవారమే చేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? అన్ని వారాలు ఆయన చేశారు. ఆదివారం చేయాలి, మీరు శ్రావణ ఆదివారం చేయాలి. కొత్త పూజలు, ఈ పూజలు కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. శ్రావణ శుక్రవారం లాగానే అదే కదా సార్. కాదు, పసుపు మొత్తం మొహం నిండా, ముక్కుకి, చెవులకి, తలకి కూడా పుయ్యాలి. తర్వాత పసుపుతో పాటు కారము, ఉప్పు కూడా పుయ్యాలి. కుంకం పోయాలి. కరెక్ట్. ఎనీవే, అర్జునుడు క్రమ పద్ధతిలో ఎదుగుతున్నాడు. ఎదిగి భగవంతుడు లోపల ఐక్యమైపోయాడు. ఐక్యమైపోయిన తర్వాత ఏమైంది? ఇంకా పురుషుడు పురుషోత్తముడుగా మారిపోయాడు. దాంతో భగవద్గీత పూర్తయిపోయింది. 15వ అధ్యాయం అయిపోయేసరికి పూర్తయిపోయిన తర్వాత మరి ఉదాహరణలు చెప్పండి, ఏ విధంగా మనం ముందుకెళ్తాం అంటే, అసలు నేను మంచివాడినా కాదా? ఇప్పుడు ఎవరికి వారికి నేను మంచివాడినే అనిపిస్తుంది, కానీ నేను మంచివాడినా కాదా? నా లోపల గుణములను నేను ఎలా నియంత్రించుకోవాలి? సాత్విక గుణం గొప్పదా, రాజస గుణం గొప్పదా, తామస గుణం గొప్పదా? ఇది లోపల నేను చేసే పూజ ఎలాంటిది, నేను చేసేటటువంటి ధ్యానం ఎలాంటిది, నేను చేసేటటువంటి జపం ఎలాంటిది, నేను చేసేటటువంటి యజ్ఞం ఎలాంటిది, నేను చేసేటటువంటి దానాలు ఎలాంటివి, నా యొక్క ధైర్యం ఎలాంటిది, ఇవన్నీ సాత్విక, రాజసిక, తామసిక గుణాల ద్వారా మనకు 16, 17, 18 అధ్యాయాల్లో చెప్తారు. ఈ 3 అధ్యాయాలను కలశ అధ్యాయాలు అని చెప్పేసి అంటారు. కలశ అధ్యాయాలు అంటే 15 అధ్యాయాల వరకు కూడా అర్జునుడి యొక్క పరిణతి కనిపించింది. కర్మయోగంలో ఉన్నటువంటి అర్జునుడు భక్తి యోగంలోకి రావడము, భక్తి యోగంలో ఉన్నటువంటి అర్జునుడు జ్ఞానయోగంలోకి మారడము, జ్ఞానయోగము ద్వారా భగవంతుడు లోపల అతను పూర్తిగా కలిసిపోవడము. అంటే నేనే భగవంతుడిని, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి తెలుసుకోవాలి. ఎందుకని? ఇది గుహ్యతమం శాస్త్రం, ఇది అత్యంత రహస్యమైనటువంటి శాస్త్రము. ఇది నువ్వు శాస్త్ర హృదయం ఉండి అర్థం చేసుకో అర్జున, నువ్వు అప్పుడు భగవంతుడు అయిపోతావు. ఈ ప్రపంచం లోపల క్షర అక్షర వీటన్నిటికీ దాటినటువంటి ఒక పురుషోత్తముడు ఉన్నాడు, ఆయన లోపల నువ్వు కలిసిపోవాలి అని చెప్పేసి మనం తెలుసుకున్న తర్వాత ఇంకా మరి ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, నేను ఎలాంటి వాడిని, అసలు మరి నేనెవరిని అనేది తెలుసుకోవాలి. అంటే మనం ఎప్పుడు కూడా మనము ఆలోచించినట్లయితే మనకు ఫస్ట్ దాంట్లో కూడా 3 శ్లోకాల లోపల ఏమో దైవ సంబంధాలు ఉన్నటువంటి పాండవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకు మొదటి అధ్యాయంలో. ఒక శ్లోకం లోపలనేమో ఆసురీ లక్షణాలు ఉన్న వాళ్ళ గురించి వర్ణించాడు. మనము ఫస్ట్ చాప్టర్ కనుక తీసుకున్నట్లయితే, అదే విధంగా ఇక్కడ కూడా ముందు ప్రారంభించేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, 3 శ్లోకాల నిండా దైవీ లక్షణాలు అంటే ఏంటి చెప్పాడు. తర్వాత ఒక శ్లోకం లోపల ఆసురీ లక్షణాల గురించి చెప్పాడు. తర్వాత మొత్తం ఆసురీ లక్షణాల యొక్క వర్ణన, ఆసురీ లక్షణాలలో వచ్చేటటువంటి లాభాలు, నష్టాలు, మనం ఎలా జీవితంలో ముందుకు వెళ్తాము అనేటటువంటి విషయాలను ఆయన చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది. కాబట్టి మొదటి 3 శ్లోకాలలో మనము దేవతలుగా మారగలమా? మన లోపల సాత్విక లక్షణాలను కనుక పెంచుకుంటే మనం దేవతలుగా మారే అవకాశం ఉంది. మన లోపల రాజసిక లక్షణాలను పెంచుకుంటే మనము రాక్షసులుగా మారే అవకాశం ఉంది. మనలో తమస్సును గనక పెంచుకున్నట్లయితే మనము
జంతువులుగా మారిపోయే అవకాశం ఉంది. ఇటువంటి జన్మలే ఎత్తుతాము. మనం 14వ అధ్యాయం లోపల కూడా తెలుసుకున్నాం. సాత్విక, రాజసిక, తామసిక గుణాల వల్ల మనం ఏ లోకాలకు వెళ్తామో అనేది కూడా తెలుసుకున్నాము. కాబట్టి తెలుసుకున్నాక క్లుప్తంగా తెలుసుకున్నాం అక్కడ. ఇక్కడ ఏంటంటే పూర్తిగా అసలు ఏ రకమైనటువంటి మనకు లాభం ఉంది, సాత్విక లక్షణాలను మనము మన లోపల పెంచుకోవడం ద్వారా ఏ రకమైనటువంటి లాభం ఉంది. అవి దైవ లక్షణాలు. మనల్ని దేవుడుగా మార్చాలి అంటే మన లోపల ఆ లక్షణం ఉందా లేదా. మొదటిది అభయం. అభయం అంటే ఏంటి? నా లోపల భయం ఉండకుండా ఉండడం, నిర్భయం. నా లోపల అసలు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు నాకు భయం ఉండాల్సినటువంటి అవసరం లేదు? ఎందుకోసం అంటే నాకు వేరుగా ఇంకేదన్నా ఉంటే నేను భయపడాలి. కానీ నాకు వేరుగా ఈ ప్రపంచంలో ఏదీ లేదు కదా. ఉన్నదంతా కూడా పరమాత్మనే. నేను ఎందుకు భయపడాలి? భయం అనేది ఏంటి? భయం అనేటటువంటిది ఒక సంఘటనకు మన యొక్క ప్రతిస్పందన, ఒక యాక్షన్ కి ఒక రియాక్షన్. మరి అటువంటి ప్రతిస్పందన ఉండడమే భయం. గాని భయం అనేటటువంటిది మరి ఏది కాదు, ప్రత్యేకంగా ఇంకోటి ఎక్కడా ఉన్నటువంటిది కాదు ఇది. కాబట్టి ఏంటంటే మనము దుఃఖానికి ఇది కారణమైనది అని చెప్పి అనుకోవడం వల్ల భయం కలుగుతుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడు అక్కడి నుంచి ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా కూడా భయపడతాడు. కొత్త వ్యక్తి చాలా దగ్గర వాడు అయి ఉండొచ్చు, కానీ చూసి భయపడతాడు. ఎందుకు భయపడతాడు? ఇది నాకు దుఃఖానికి కారణం అవుతుందేమో, ఇది నాకు ప్రమాదం ఇచ్చేటటువంటిది అవుతుందేమో అని బాగా దగ్గర వాళ్ళు వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు ముందు భయపడతాడు. అంటే భయపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. అలా ఏ కారణం లేకుండా భయపడం. ఆ కారణం వల్ల ఏమిటంటే ఖచ్చితంగా మనకు ఏదో ఒక రకమైనటువంటి ద్వైత భావన మన లోపల ఉండడము. ద్వైత భావన అంటే ఏంటి అంటే, నేను కాక మరొకటి ఉన్నది, ఇది నాకు ఎట్టి పరిస్థితి లోపల కూడా ప్రమాదం కలిగిస్తుంది. అంటే నాకంటే కొద్ది భేదం ఉన్నదైనా సరే నాకు బాధ కలిగిస్తుంది. ఉదాహరణకి మన ఇంటి పక్కన ఉన్న కుక్కలు మనం చూసి పెద్దగా భయపడవు. అదే మీరు గనక వైల్డ్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ మీరు మనుషులు కనిపించారంటే అవి భయపడతాయి మనం చూసి. ఇటువంటి వాళ్ళని నేను చూడలేదు కాబట్టి ముందుకి అని చెప్పి. అంటే మనకంటే కూడా ఏమాత్రం తేడా ఉన్న వస్తువులనైనా చూసి మనము భయపడతాము. అంటే నాకు వేరుగా ఇంకొక వస్తువు ఉన్నది అని చెప్పి తెలిసినప్పుడు కొన్ని రోజుల తర్వాత అలవాటు అయిపోతుంది. కాకపోతే ఏమవుతుందంటే ఆ భయం అనేటటువంటిది కొద్దిగా ఉంటూ తర్వాత అది మనకు పూర్తిగా పెరిగిపోతుంది. కాబట్టి మనకి ఏంటంటే అభయం కావాలి. అంటే భయం ఉండకుండా మన లోపల అభయం అనేటటువంటిది ఉండాలి. అభయం ఉండాలి అంటే ఇది అన్నిటికంటే కూడా గొప్ప లక్షణం అని చెప్పి చెప్తాడు భగవంతుడు. ఏమంటాడు అంటే ఇది అన్నిటికంటే కూడా గొప్ప లక్షణం. ఎవడైతే ఆహారం సరిగా తీసుకుంటూ ఉంటాడో వాడికి భయం ఎందుకు? రోగాల భయం ఎందుకు? అదే విధంగా నేను అక్కడ ఒక పెద్ద మహాప్రవాహం వెళ్తుంది, అక్కడ పెద్ద నీళ్లు ఇవి ఉన్నాయి, అందులో దూకితే నేను భయపడాలి, మునిగిపోతానని. కానీ దూకకపోతే భయం ఎందుకు? అదే విధంగా ఈ సంసార సాగరం అనేటటువంటి దాని లోపల నేను దూకనప్పుడు నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు. అదే విధంగా నాకు అహంకారం రాలేదు, నా లోపల ఒక పని చేస్తున్నాను, నా లోపల అహంకారం రాలేదు, అప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు. అహంకారం అంటే నేనే చేశాను, వేరే వాడు చేయలేదు. కాబట్టి అప్పుడు కూడా మనకు అభయం. ఇంకా అప్పుడు సంసార భయం ఎక్కడ ఉంటుంది? ఎవరెవరైతే పొగరుగా ఉంటారో, ఎవరెవరైతే అహంకారంతో ఉంటారో వారికి భయం వచ్చేటటువంటి అవకాశం ఉంది, చాలా అవకాశం ఉంది అనమాట. అటువంటి వారికి ప్రతిదానికి భయపడిపోతూ ఉంటారు. కాబట్టి మనం భయము ఉండకూడదు అంటే అద్వైత భావన లోపల ఉండాలి. ఇప్పుడు మనం ఏంటి, పరమాత్మతో కలిసిపోతాము అని తెలిసిన తర్వాత మనకు భయం ఎందుకు ఉంటుంది? ఇంకా మీరు కొద్దిగా సాల్ట్ తీసి నీళ్ళలో వేసి ఇట్లా కలిపారనుకుని అయిపోయింది. సాల్ట్ ఎక్కడో నీరు ఎక్కడో వేరు చేయగలమా? చేయలేము. కాబట్టి మనకు ఉన్నటువంటి ఆ రెండవ భావన, రెండవది అని ఏదైతే మనం అనుకుంటున్నామో అది అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఒకే ఆత్మస్వరూపం అనుకునేవాడు భయపడడు. కాబట్టి ఆ భయపడకుండా ఉండడమే మొదటి దైవీ లక్షణము, నిర్భయంగా ఉండడమే. కాబట్టి ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉంటారో, ఎవరైతే నేను జ్ఞానాన్ని తెలుసుకుందాం అనుకుంటారో, ఎవరైతే మూర్ఖంగా ఉండరో అటువంటి వారు అజ్ఞానాన్ని వదిలి, అవిద్యను వదిలి, వారి లోపల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టుకుని వాళ్ళు ఖచ్చితంగా అభయం అనేటటువంటి నిర్భయ స్థితికి వెళ్ళిపోతారు. అంటే ఎందుకు భయపడుతున్నాము అనేది ముందు కారణం తెలుసుకుంటే, మనకంటే వేరేది ఉంది అంటే కారణం భయపడతాం. కానీ లేదు, అంతటా ఉన్నది భగవంతుడే అని చెప్పి ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో అది మహోన్నతమైనటువంటి దైవీ లక్షణము. సో మనం తెలుసుకున్న మొదటి దైవీ లక్షణం ఏంటంటే అభయము. తర్వాత చూసినట్టంటే సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అంతఃకరణ శుద్ధి, మన లోపల చాలా శుద్ధిగా ఉండాలి. అంటే మనం కర్మయోగం ఎందుకు చేస్తాం? అసలు కర్మయోగం చేయడానికి కారణం ఏంటి అంటే మన యొక్క మనస్సుని శుభ్రంగా చేసుకోవడం కోసం అని చెప్పేసి. మన మనస్సుని శుభ్రం చేసుకోకపోతే లాభం ఏముంది? ఎన్ని పూజలు చేసి లాభం ఏముంటాయి? సో మన అంతఃకరణ శుద్ధిని చేసుకోకపోతే ఏ పూజలు చేసినా, ఏ వ్రతాలు చేసినా, ఏ నోములు చేసినా, ఎన్ని శనగలు పంచిపెట్టినా కూడా లాభం లేదు.
సంశుద్ధి అని ఎందుకు అంటున్నారు ఇక్కడ? ఉత్త శుద్ధి అని చెప్పచ్చు, తప్పేమి లేదు. అంటే ఇంకా బాగా అని చెప్పేసి, అంటే దాన్ని బాగా ఎంఫసైజ్ చేయడం అన్నమాట. అంటే అత్యంత నిర్మలమైనటువంటి మనస్సుని మన లోపల పెట్టుకోవడం దైవీ లక్షణం. ఇప్పుడు మనం దైవీ లక్షణాలు తెలుసుకుంటున్నాం. 26 దైవీ లక్షణాలు ఉంటాయి. ఈ 26 దైవీ లక్షణాలలో ఇవి మనలో ఉన్నాయా లేదా? మనం దేనికన్నా భయపడుతున్నాము అంటే అయిపోయింది, మన లోపల దైవీ లక్షణం లేదు. నేను చాలా మంచివాడిని తెలుసా? ఆడవాళ్ళైతే నేను ఎంత మంచిదాన్నో ఏదైనా మొహం మీదే చెప్పేస్తాను ఇలా అనుకుంటూ కొంతమంది ఉంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళందరిది ప్రాబ్లం అన్నమాట. వాళ్ళందరిది అది దైవీ లక్షణం కాదు. వాళ్ళ లోపల అంతఃకరణ శుద్ధి కూడా జరగదు. కాబట్టి నువ్వు చేసేటటువంటి ప్రతి పని లోపల శుద్ధిగా ఉన్నావా లేదా? రాగద్వేషాల నుంచి నువ్వు విడిపోయావా లేదా? రాగద్వేషాల నుంచి విడిపోవాలి. వేరే వాళ్ళని మోసం చేయడము, వేరే వాళ్ళతోటి మోసగింపబడము, మన స్వార్థం అనేటటువంటి దీంట్లోపల స్వార్థమైనటువంటి పనులు చేయడం గాని, మనం అనవసరంగా మన వ్యవహారాలలో అసత్యాన్ని పలకడం గాని, మనము మంచి వాళ్ళుగా చెప్పుకోవడం కోసం అని చెప్పేసి అవతల వాళ్ళ లోపల మనము తప్పు విషయాలు చేయడం గాని, ఇవన్నీ విషయాలు ఏవైతే మనము బయట వాళ్ళను నమ్మించడానికి చేస్తామో అప్పుడు మనకు శుద్ధి లేదు. శుద్ధి అయినటువంటి వాడు చాలా నిర్మలంగా, పవిత్రంగా, చాలా ఆనందంగా ఉండగలుగుతాడు. దానికి మన జ్ఞానేశ్వరి లోపల అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇచ్చాయి. ఆయన ఏమంటారంటే, పాడ్యమి ప్రారంభం కాకముందు, అమావాస్య తర్వాత చంద్రుడు చాలా సూక్ష్మ రూపంలో ఉంటాడు. అమావాస్య అయిపోయింది, ఇక చంద్రుడు ఉద్భవించాలి. పాడ్యమి రాలేదు. ఈ రెండింటి మధ్య లోపల చంద్రుడు అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్నాడు, కనిపించడు. అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అంత ప్రశాంతంగా ఉన్నట్లుగా. అదే విధంగా ఎండాకాలం అయిపోయింది, వర్షాకాలం, ఈ రెండింటి మధ్య సంధికాలం ఏదైతే ఉందో, ఈ సంధికాలంలో ఎంత ఆనందంగా మనం ఉండగలుగుతామో తెలుసా? అదే విధంగా మనకు ఆలోచనలు వికల్పాలు, సంకల్పాలు, వికల్పాలు, మంచి దృఢ నిశ్చయాలు, చెడు ఆలోచనలు, రకరకాల పిచ్చి ఆలోచనలు, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి ఒక ప్రశాంతమైనటువంటిది. మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, పూసకు మధ్య ఉన్నటువంటి ప్రశాంతత. సో కాబట్టి ఏంటంటే రజోగుణం, తమోగుణం రెండు నశించిపోతాయి. మిగిలిపోయేటటువంటిది సాత్విక లక్షణం ఒకటే మిగులుతుంది ఇటువంటి సమయం లోపల. తర్వాత ఏమవుతుంది, మన ఇంద్రియాలకు బయట ఇంద్రియ విషయాలను చూపిస్తాం. అంటే ఉదాహరణకి ఒక మ్యాంగో జ్యూస్ తాగాలనిపిస్తుంది, ఆడ మ్యాంగో జ్యూస్ కనిపిస్తూ ఉంటుంది. తాగినా దాన్ని చూసినా కూడా మనం ఎటువంటి టెంప్టేషన్ కి గురి అవ్వకుండా ఉండాలి. అది సత్వసమి. అంటే ఎంత క్లీన్ గా ఉండాలి అంటే ఒకటే ఫోకస్. ఇంకా మనకేంటంటే భగవంతుడి పైన ఫోకస్ ఉన్నటువంటి వ్యక్తికి ఇవన్నీ ఉండవు. ఎదురుగా ఇంద్రియ విషయాలు కనిపించాయి. నేను మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాను ఇంతకు ముందు. మా అమ్మగారు బలపాలు తినే మా అమ్మగారు ఎదురుగా బలపాలు పెట్టినా కూడా తినడం మానేసింది. ఎందుకని? నేను నా మీద ప్రామిస్ చేశాను. చేసేసరికి ఏమైంది, మా అమ్మ భయపడిపోయి అప్పటిదాకా ఎక్కడ బలపాలు పెట్టినా కూడా వెతుక్కుంటూ వచ్చి తినేటటువంటి మా అమ్మగారు బలపాలు ముందు పెట్టినా కూడా తినడం మానేసింది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు మా అమ్మకు తనకు ఏది ఇంపార్టెంట్ అనే విషయం తెలిసింది. ఎప్పుడైతే మనకు ఏది ముఖ్యమో మన జీవితంలో అని చెప్పి తెలుస్తుందో అప్పుడు మనం మిగతావన్నీ మర్చిపోతాం. ఎదురుగా మనకు ఏదైతే మనం ఎన్నో రోజులుగా కోరుకున్న వస్తువు ఎదురుగా ఉన్నా కూడా మనం దాన్ని తీసుకోము, అవసరం లేదు. ఎందుకంటే దానికంటే గొప్పది మనకు తెలిసిపోయింది. అదే విధంగా మానవులకి కూడా అంతఃకరణ శుద్ధి జరిగిన మానవులకు, మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. అంతఃకరణ శుద్ధి జరగడం అంటే ఏంటి? చిత్తంలోని చెత్తని బయట పారేయడం. ఈ చిత్తంలోని చెత్త ఎప్పుడు బయటపోతుంది? మనకు రకరకాల ఆలోచనలు ఉండకుండా ప్రశాంత చిత్తంతో ఉండడం. 10 మందిని కలిస్తే 10 ఆలోచనలు. రేపు మీరు అందరూ దుమ్ము లేపుతారని తెలుసు నాకు. శనగల ఇది బిజినెస్ రేపు నడుస్తుంటుంది, అత్యంత దారుణమైనటువంటి ఇది. సో ఏం చేస్తుంటారు? అలా చేయడం వల్ల ఏమవుతుంది? 10 మంది ఇంటికి వస్తారు, 10 మంది మాటలు. అందులో ఉన్నవాడు ఎవడో అందరూ సరిగ్గా ఉంటారా? ఒకళ్ళిద్దరేవో మనని రెచ్చగొట్టే మాటలు కూడా అనేవాళ్ళు ఉంటారు. మనకు నచ్చని వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు ఉండొచ్చు. వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలన్నా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. కాబట్టి మనం చేసేటటువంటి కర్మకాండలు ప్రశాంతంగా చేయడం లేదు. కర్మకాండలను మనకి ఇవ్వడానికి కారణం ఏమిటి? కర్మకాండల ద్వారా మనము ప్రశాంత చిత్తులం అవుతాము. కర్మకాండల ద్వారా చేస్తూ ఏ విధంగానైతే నారాయణ భట్టాద్రి కర్మకాండలు చేస్తూ భగవంతుడా నాకు ఇంకా ఏమి వద్దు అనుకుంటూ స్టేజ్కి వెళ్ళిపోయాడు కదా. కావాలి, నా ఆరోగ్యం బాగుపడాలి అంటున్నవాడు నాకు ఏది అవసరం లేదు, మోక్షం దొరికితే చాలు అనేటటువంటి స్టేజ్కి వెళ్ళాడు కదా. సో కర్మకాండలతో ప్రారంభించడం తప్పులేదు. కానీ 40 ఏళ్లుగా మనం చేస్తున్నటువంటి కర్మకాండలు మనలో గాని మన పిల్లలలో గాని మార్పు తెచ్చాయా? ఇప్పుడు మీ పిల్లలతో కూడా చేయిస్తున్న వాళ్ళు ఉంటారు ఇందులో కొంతమంది. మీ పిల్లలు మారారా? మీరు 20 ఏళ్ళుగా, 15 ఏళ్ళుగా, 18 ఏళ్ళుగా, ఎన్నేళ్ళు అయితే అన్నేళ్ళు, 30 ఏళ్ళుగా చేయిస్తున్నారు మీ పిల్లలతోటి. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం మానేశారా?
మీరు చేయించినా కూడా వాళ్ళలో మార్పు రాలేదు. ఎందుకు మార్పు రాలేదు? ఈ ఆచార వ్యవహారాలు చేస్తూ ఇవి ఎందుకు చేస్తున్నామనే కారణం పిల్లలకు చెప్పుకోవడం వల్ల. కొద్దిగా జాగ్రత్త గినండి, మళ్ళీ కొద్దిగా చేయబట్టుకోండి, గట్టిగా పట్టుకోండి. ఈ కర్మకాండలు ఎందుకు చేస్తున్నాం? వాటికి సరైన కారణం ఉందా? శనగలే ఎందుకు ఇస్తున్నాం? పల్లీలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు నాలాంటి వాడికి సాల్టెడ్ పీనట్స్ చాలా ఇష్టం. సాల్టెడ్ పీనట్స్ ఎందుకు ఇవ్వడం లేదు? మీరు శనగలే ఎందుకు ఇస్తున్నారు? దానికి కారణం తెలియాలి. పసుపే ఎందుకు రాస్తున్నారు? కుంకుమ ఎందుకు బాగా పొలవడం లేదు? అదే విధంగా అవతల వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు? పూజ చేసినంత వరకు పవిత్రంగా ఉందా లేదా? అమ్మయ్య ఈ ఇయర్కి అయిపోయింది. చాలా మంది అన్నం ఇది విన్నా నేను. అబ్బా ఈ ఇయర్కి అయిపోయింది, ఇక వచ్చే ఇయర్ దాకా లేదు. అదొక పెద్ద కష్టమైనటువంటి పనిలాగా తీసుకుంటున్నారు. భగవంతుడితో మమేకమయ్యేటటువంటి పనిలాగా తీసుకోరు ఎవరు కూడా. శుభ్రత అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు మానసిక శారీరక శుభ్రత మనకు ఎప్పటి నుంచో ఉండాలి. అందుకే అంటాం కదా, అపవిత్ర పవిత్రోవా అని మనం చల్లుకున్నప్పుడు బాహ్య అభ్యంతర శుచి కావాలి అనుకుంటాం. ఆ శుచిని ఒకరోజు అలవాటు చేసుకుంటున్నాం మనం అతి కష్టం మీద. కానీ అది మన లోపల ఎప్పటికీ ఉండాలి. దానివల్ల ఏమవుతుంది? మన లోపల మార్పు వస్తుంది. అది చదవడం వల్ల. ఆ కథల లోపల కొంత భయపెట్టేవి ఉంటాయి, కొంత భక్తిని కలిగించేవి ఉంటాయి. కొంత భయం, కొంత భక్తి. అంతేగాని అందులో డబ్బుకు ఆశపడి చేస్తున్నా నేను వరలక్ష్మి అమ్మవారు ఇలా కురిపించే నేను తెలుసా ఇది చేస్తున్నప్పుడు మా ఇంటికి 4 కోతులు వచ్చాయి. పక్కోడు ఊరుకుంటాడా? మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేశాం. మా ఇంటికి 5 కోతులు వచ్చాయి. పక్కాడంటే మాకు కోతులు అవసరం లేదు, మా ఆయన ఉన్నాడు చాలు, అయిపోయింది. సో ఈ విధంగా కోతులు ఎందుకు వస్తున్నాయి? నాకు మధ్య లోపల నాకు అర్థం కాని పాయింట్ అలా ఏంటంటే కోతులు ఎందుకు వస్తున్నాయి? సింహాలు రావాలి. మీరు నిజంగా అంత భక్తితో చేసినట్లయితే అమ్మవారు సింహాన్ని వేసుకొని రావాలి మీ ఇంటికి. సో ఇక్కడ అది జరగడం లేదంటే కారణం ఏంటి? అమ్మవారు మీ ఇంటికి సింహంతో వచ్చిందని ఎవరైనా ఇందులో ఒక్కరైనా చెప్పగలరా? ఎంతమంది ఇంటికి వచ్చిందని అమ్మవారు సింహం రూపంలో సింహం వేసుకొని ఎంతమందికి వచ్చింది? ఒక్కసారి చేయలేపుతారా అందరూ? సార్ సింహాలు వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఊరికి వస్తారు సార్, ముందు పట్టుకెళ్తారు. అలా కాదు, అమ్మవారు వస్తే ఏం చేయగలరు? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయగలరు? సింహాలు వస్తే అమ్మవారి శక్తి అది. మీరు చాలా భక్తితో చేస్తున్నారు కాబట్టి సింహాలు రావాలి మీ ఇంటికి. సో సింహాలు రావడం లేదు. భక్తితో చేస్తే మేము మమేకమై మాకు చిత్తశుద్ధి జరుగుతుంది సార్. కరెక్ట్, అది కరెక్ట్ పద్ధతి. మనసులో అమ్మవారు కనబడుతుంది సార్. మనసులో కనిపించినప్పుడు ఓకే, మనసులో సింహం వచ్చినా కూడా నాకు సంతోషమే. అలా మనసులో అయిన సింహం వచ్చిన వాళ్ళు ఎంతమంది? మనసు లోపల సింహం కనిపించాలి. ఇంటికి వచ్చిన ముత్తయ్య ఎమ్ములు ఉంటారు కదా, వాళ్ళందరినీ చూసి సింహాలతో వచ్చినటువంటి అమ్మవాళ్ళలాగా చూడాలి. మాకు రాలేదండి సింహం. మనసు లోపల తెచ్చుకోండి. రేపు ఒక్కరోజే టైం ఉందిగా, సమయం లేదు మిత్రమా. ఓకే, సో కాబట్టి ఏంటంటే ప్రత్యేకంగా ఏం చేయట్లేదు సార్. మనసులో మన లలిత అమ్మవారు ఏ వివరణ అయితే ఉందో ఆ వివరణ నిజంగా మనసులో మీరు చెప్పింది తలుచుకుంటూ చేసుకుంటే అమ్మవారు అన్ని ఆయుధాలతో అన్నిటితోనూ ఆవిడ దర్శనం ఇస్తుందండి మనసులో. నిజంగానే మరి అంటే నాకు వచ్చింది అని చెప్పడం ఇదేమో నాకు తెలియదు, కానీ నిజంగానే మనం అర్థం తెలుసుకుని కనుక ఆ లలితని చదివితే మాత్రం అమ్మవారు ఖచ్చితంగా మనసులో కనబడుతుంది. బుర్రలో కూడా అమ్మవారు ఉంటుందండి అది చదివినంత సేపు కూడా. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా చేసేటటువంటి పద్ధతిని చక్కగా భక్తితో చేయండి. మిగిలినది ఒక్కరోజు, రేపు ఒక్కరోజు అంటే ఇంకా ఉంది, ఇంకొక 5-6 రోజుల పాటు మీరు చేసుకోవచ్చు. కానీ మీరు శ్రావణ ఆదివారం ఉంది, శ్రావణ బుధవారం ఉంది, శ్రావణ గురువారం కూడా ఉంది. సో ఏ రోజైనా మీరు చేసుకోండి. చేసుకుంటే మీరు ఏంటంటే ఒకటే గుర్తుంచుకోవాలి, ఏంటంటే మీకు మమేకం అయిపోవాలి భగవంతుడితో. కర్మకాండల ద్వారా మమేకం అవ్వాలి. అప్పుడు మమేకమైనప్పుడు ఏమవుతుందంటే ఈ సత్వ సంశుద్ధి అని ఏదైతే మనకు తెలుసు శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడో, ఆయన ఏం చెప్తున్నాడు? నువ్వు నీ లోపల ఉన్నటువంటివి నువ్వు ఎలాంటి మనిషివి? ఫస్ట్ ఆయన అడిగేది ఏంటంటే నిన్ను నువ్వు ఎనాలిసిస్ చేసుకో, నిన్ను నువ్వు విశ్లేషించుకో. ఎలా విశ్లేషించుకుంటావు? నువ్వు ఎలాంటి మనిషివో ముందు విశ్లేషించుకో. నువ్వు మనిషివా, దేవుడువా, లేకపోతే నువ్వు ఎవరివి నువ్వు విశ్లేషించుకోవాలంటే ముందు నాకు చిత్తశుద్ధి కలిగిందా లేదా, వేరే వాడి మీద అసూయ కలిగింది, అయిపోయింది. ఇంకెక్కడ నాకు ఇది విషయాల పైన నాకు ఇంకా ధ్యాస ఉంది, శనగలతో మంచి ఇది చేసుకొని తినాలని కోరిక ఉంది, అయిపోయింది. ఇంద్రియ విషయాలు ఎదురెదురుగా ఉన్నా కూడా వాటిపైన నాకు ఇష్టం కలగకూడదు. ఇందాక చెప్పినట్టుగా మా అమ్మగారు కనుక బలపాలు తినడానికి
ఎదురుగా బలపాల డబ్బా పెట్టేవాడిని నేను, పెడితే కూడా తినేది కాదు. పోయింది, నా పూర్తిగా విరిగిపోయింది మనస్సు అని చెప్పేసి. అది ఎప్పుడు విరుగుతుంది అంటే వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి భగవంతుడి యొక్క తత్వాన్ని గుర్తించినప్పుడు. స్వస్వరూప సాధన చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏదైతే అమోఘమైనటువంటి ఆనందం దొరుకుతుందో, సాత్విక గుణాలలో ఉండేటటువంటి అమోఘమైనటువంటి ఆనందం ఏదైతే దొరుకుతుందో, దైవీ సంపద ఏదైతే దొరుకుతుందో, ఆ దైవీ సంపద దొరికిన తర్వాత మనం ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించడం మానేస్తాం. చిన్న చిన్న విషయాలు మనకి ఎందుకు అని అనుకుంటాం అనమాట. కాబట్టి మనకు అలా ప్రీతి కావాలి. నా స్వరూప సాధన చేస్తాను, నాలో ఉన్న భగవంతుడిని నేను చూసుకుంటాను అంటే ముందు చెత్త పడేయకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనకు అంత టైమే లేదు, కూర్చొని ఆలోచించే టైమే లేనప్పుడు దేవుడు ఎక్కడి నుంచి కనిపిస్తాడు? కర్మకాండలు తప్ప కాదు, కర్మకాండల ద్వారానే వెళ్ళాలి. విగ్రహం తప్ప కాదు, విగ్రహం ద్వారానే మెల్లమెల్లగా విగ్రహం లేని తత్వానికి వెళ్ళాలి. నామరూపముల ద్వారానే నామరూప రహితులైనటువంటి భగవంతుడిని చేరుకోవాలి. కర్మయోగము ద్వారానే కర్మయోగముకు అతీతమైనటువంటి భగవంతుడిని చేరుకోవాలి. తప్పు లేదు. చెప్పమ్మా. సార్, ఇవి కర్మకాండలు అన్నప్పుడు ఈ కర్మకాండలు చేయడం అనేది మనము యమ నియమాలు పాటించినట్టే కదా సార్? ఇప్పుడు మామూలుగా అంతే కదా సార్? అంతే అంతే, యమ నియమాలు పాటించినట్టే కదా సార్. అంటే ఆ టైంలో మనం హింస చేయము, సత్యం పలుకుతూ ఉంటాము, అబద్ధాలు ఆడము, బ్రహ్మచర్యము ఇవన్నీ చేస్తుంటాం కదా సార్. ఇంకా మళ్ళీ శౌచము ఇవన్నీ ఉంటాయి కదా, సంతోషంగా ఉండడము, స్వాధ్యాయం చేయడం, స్వాధ్యాయము అన్ని ఇవన్నీ అయితే ఆ ఒక్క పూట కాకుండా అయితే అవన్నీ చేయాలి కానీ దాన్ని ఒక పనిలాగా యాంత్రికంగా చేయకూడదు. అంటే నేను అనేది కూడా ఒకటే మాట, ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వ్రతాల ద్వారా నేను ఎదిగాను అని చెప్పేసి అంటే నేను సంతోషపడతాను. వ్రతాల ద్వారా ఎదగడం అంటే ఏంటి? మీరు మీ పిల్లలకు కానీ మీ సమాజంలో ఉన్న నలుగురు మనుషులకు కానీ ఎందువల్ల చేస్తున్నాము, ఇవి చేయడం వల్ల నా లోపల ఏమొచ్చింది, నాకు అమ్మవారు కనిపించారు, నాకు బోల్డ్ అంత డబ్బు ఇచ్చారు అంటే మీ పిల్లలే ఒప్పుకోరు ముందు. అలా కాకుండా నేను పవిత్రమయ్యాను, నేను అందరిలో దేవుణ్ణి చూడగలుగుతున్నాను, నేను నాలో ఆత్మస్వరూపాన్ని చూసి, సార్ నాకు కనిపించింది సార్, ఒకసారి ఇక్కడ ఒక జ్యోతి కనిపించింది సార్. ఏం కనిపించింది జ్యోతి అంటే, సార్ ఒక దీపం పెడితే ఆ దీపం నుంచి వెలుతురు వచ్చినట్టు. ఏం అలా ఉండదు. జ్ఞాన జ్యోతిని తెలుసుకోవాలి అంటే ఏంటంటే అంధకారమును పోగొట్టుకోవాలి. అంధకారంను పోగొట్టుకుంటే నిజమైన ఆనందం. ఇందులో చాలా మందికి మొన్ననే మనము ఆనందం అంటే ఏంటో తెలుసుకున్నాం ప్రవాహ ఉపనిషత్తులో. ఆనందం అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటిది. ఆనందం మనకు జీవితంలో చాలా తక్కువ సార్లు దొరుకుతుంది. సంతోషము తర్వాత దుఃఖము మనకు నిరంతరము దొరుకుతూనే ఉంటాయి. కానీ ఆనందం అనేటటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క లక్షణము. ఆనందం ఎప్పుడో ఒకసారి మనకు దొరుకుతుంది. ఆ దొరికినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ప్రపంచంలో ఏది నాకు వద్దు అని చెప్పేసి అనిపిస్తుంది. ఏది నాకు వద్దు, ఇంకా ప్రపంచంలో ఏది నాకు వద్దు. ఈ ఆనందం మనకు నిద్ర లోపల, మైథునం లోపల తప్ప ఇంకెక్కడా కూడా దొరికే అవకాశం లేదు. దానిని మనము అతి కష్టం మీద ధ్యానం లోపల తెలుసుకోగలుగుతాము. శాంపుల్స్ మాత్రం మనకు దేవుడు ఇచ్చాడు. ఆ శాంపుల్ ని మనము నిత్య జీవితం లోపల మనము తెచ్చుకునేటటువంటి ప్రయత్నాన్ని చెయ్యాలి. కాబట్టి ఏమవుతుంది, ఏ విధంగానైతే మనము కర్మకాండల ద్వారా జ్ఞానయోగంలోకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకున్నామో అదే జ్ఞానయోగ వ్యవస్థ. తర్వాత దైవీ లక్షణం అదే. జ్ఞానయోగ వ్యవస్థ అంటే ఏంటి? ఆత్మజ్ఞానం కోసము, తత్వజ్ఞానం కోసము మనం ఏదైతే నిరంతరము ఈ నిష్కామ కర్మను ఏదైతే చేస్తామో అదే జ్ఞానయోగ వ్యవస్థ. ఇప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు? అభయం సత్వ సంశుద్ధి, తర్వాత జ్ఞానయోగ వ్యవస్థ. జ్ఞానము యోగము, జ్ఞానము అంటేనేమో జ్ఞాన మార్గము, యోగము అంటేనేమో కర్మయోగం. ఇక్కడ ఆయన చెప్పిన దాని ప్రకారం, భగవంతుడు చెప్పిన దాని ప్రకారం ఈ రెండిటి మధ్య అంటే కర్మయోగం చేస్తూ 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 మెల్లగా జ్ఞానయోగంలోకి వెళ్ళాలి. వెళ్తే ఏమవుతుంది? ఇంతకు ముందు మనం తెలుసుకున్నటువంటి సత్వ సంశుద్ధి అనేది దొరుకుతుంది. సత్వ సంశుద్ధి అంటే చిత్తశుద్ధి అని అర్థం చేసుకోండి. అంతఃకరణ శుద్ధి అనేది అర్థం. అంతఃకరణ శుద్ధి రావాలి అంటే ఎందుకు నేను చేస్తున్నాను ఈ పూజలు, ఎందుకు నేను ఈ పునస్కారాలు చేస్తున్నాను, ఎందుకు నేను ఈ అభిషేకాలు చేస్తున్నాను, వీటి ద్వారా నా లోపల మార్పు వచ్చిందా? అమ్మయ్య ఇవాళ అమ్మవారి దర్శనం అలంకారాలు ఎంత బాగుందో అని బయటికి రావడం కాదు. ఏం చూసావు నువ్వు అలంకారాలు? భగవంతుడికి అలా పైనుంచి కింది వరకు ఎందుకు మాల ఉంది? దాన్ని శ్రద్ధరా అని ఎందుకు అంటారు? ఆ మాల ఉండడంలో అర్థం ఏమిటి? దాంట్లో కూడా పంచతత్వాలు ఉన్నాయి. అలా నిలువెల్లా మనం పంచభూతాలతో తయారయ్యామని చెప్పేసి భగవంతుడు మనకు తెలియజేయడమే శ్రద్ధరా. శ్రగ్వి విష్ణు సహస్రనామంలో వచ్చేసరికి దాన్ని శ్రగ్వి అని చెప్పి తెలుసుకున్నాం. అంటే భగవంతుడిని తెలుసుకోవడానికి కర్మకాండలు ఉపయోగపడతాయి. ఈ కర్మకాండలలోంచి మెల్లమెల్లగా మనం ఏం చేస్తున్నాము? జ్ఞానకాండలోకి ప్రవేశిస్తున్నాం.
జ్ఞానకాండలోకి ప్రవేశించి తీరవలసిందే. ఎప్పుడైతే జ్ఞానకాండలోకి ప్రవేశిస్తారో ఇక వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మనకు యజ్ఞాలలో యాగాలలో పూర్ణాహుతి అని చెప్పి చేస్తారు. ఈ పూర్ణాహుతి లోపల మనము మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని మనం అందులోపల ఎవరికైనా తెలుసా? పూర్ణాహుతి చూసారా, విన్నారా ఎవరైనా? హలో, ఏం చేస్తారు అందులో? కదా ఎండింగ్ లో ఒక పట్టు వస్త్రంలో అదే అన్ని పట్టు వస్త్రంలో అన్ని గంధం చెక్క అన్ని పెడతారండి. ఎందుకు పెడతారో తెలుసా? తెలియదండి. ప్యూర్ అయ్యే దేవతలకు అర్పించడానికి అగ్ని రూపంలో భగవంతుడికి సమర్పించటం అని. వాయు మాలిన్యాల కోసం, ఎయిర్ ప్యూరిఫై అయ్యేదాన్ని. అంటే అగ్ని రూపంలో ఉన్న భగవంతుడు ప్రత్యక్షంగా తీసుకుంటున్నాడని భావించి ఇస్తారనుకుంటున్నాను. విజయ్ కుమార్ చెప్పండి గట్టిగా. దేవతలందరికీ ఆకరణ సమర్పిస్తారు. అయితే ఎందుకు ఇస్తాము అంటే మనకు అందులోపల పూర్ణాహుతి అంటే ఏంటంటే మనము మనలో ఉన్నటువంటి కోరికలన్నింటినీ మనం అందులో దహనం చేస్తున్నాం. సో మన కోరికలన్నింటినీ దహనం చేస్తూ ఉన్నాము అంటే ఎవరైతే కోరికలు లేదో వాడు పూర్ణాహుతి ఏమి ఇవ్వాలి? కోరికలు లేని వారు పూర్ణాహుతి ఏమి ఇవ్వాలి? కోరికలు లేని వాడు పూర్ణాహుతి ఏమి ఇస్తాడు? కోరికలు సరే రకరకాల వస్తువులని వాటిని మనము యజ్ఞములో ఏదైనా ఎందుకు సమర్పిస్తాము అంటే భగవంతుడు దానికి సంతోషపడి మనకు కావలసిన వస్తువులు ఇస్తారు. హవిస్సులను తీసుకున్నటువంటి దేవతలు సంతోషపడి మనకు కావలసినటువంటి వస్తువులను అందజేస్తారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి దేవతలను మీరు ప్రజాపతుల ద్వారా నేను ఈ దేవతలందరినీ పుట్టించాను. ఈ దేవతలందరూ కూడా మీరు చేసేటటువంటి యజ్ఞ యాగాదులకు సంతోషపడతారు, సంతోషపడి మీకు కావలసినటువంటి కోరికలను తీరుస్తారు. ఆ విధంగా మీరు కర్మకాండాలు చేయండి, వారు మీకు కావాల్సిన కోరికలు తీరుస్తారు. మీరు కర్మకాండాలు చేయండి, వాళ్ళకు మీకు కావాల్సిన కోరికలు తీరుస్తారు అని చెప్పి భగవంతుడు మనకు చెప్పడం జరిగింది మనకు 4వ అధ్యాయంలో. అయితే ఇక్కడ కోరికలు లేనివాడు ఏది తీసుకోవాల్సి వస్తుంది? కోరికలు లేనివాడు ఏమి ఆత్మార్పణం సార్, ఆత్మార్పణం, మనసు ఇవ్వాలి సార్. అంతే అంతే. సో అద్వైత భావన, అంతే అద్వైత ప్రశాంతంగా ఉంటాము. అదే జ్ఞానయోగ వ్యవస్థితి. జ్ఞానయోగ వ్యవస్థితి ఏంటంటే కర్మకాండలలో మనము కోరికలతో చేస్తాము, కానీ ఇక్కడ మనకు కోరికలతో లేనటువంటి స్థితికి మనము చేరుకున్నాము. అదే విధంగా ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు? తను అనుకున్న వ్యక్తికి తన కొడుకునో కూతురునో ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాడు. అది జ్ఞానయోగం. అంటే ఏంటి? మనకి ఇంకా ఏ కోరికలు లేనటువంటి స్థితి జ్ఞానయోగ స్థితి అంటే ఏంటి? ఇక మనకు ఇంకొక కోరిక లేదు, మనము స్థిరమైనటువంటి స్థితికి రావడమే జ్ఞానయోగ వ్యవస్థ. జ్ఞానయోగము అంటే ఏంటి? యోగము అంటే కర్మలు, జ్ఞానము అంటే నాలెడ్జ్, ఈ భగవంతుడికి చెందినటువంటి ఆత్మజ్ఞానము, తత్వజ్ఞానము. ఈ కర్మయోగం చేస్తూ 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 మనము కోరికలు లేనటువంటి స్థాయికి వెళ్తాము. ఎందుకంటే కర్మయోగం అనేది నిష్కామంగా చెయ్యాలి అని తెలుసుకున్నాము, ఫలితం ఆశించకుండా చెయ్యాలి అని తెలుసుకున్నాము, బాధ్యతగా చెయ్యాలి అని చెప్పి తెలుసుకున్నాము, దేశం కోసం అంటే లోక సంగ్రహం కోసం చెయ్యాలి. అందుకే మీరు చాలా సార్లు మీరు యజ్ఞ యాగాలలో వాటిల్లో దేవుడు పెళ్లిళ్ళు చేస్తున్నప్పటికీ కూడా అందులోపల లోక సంగ్రహ హేతునా అని చెప్పేసి అంటారు. అవునా? ఎందుకని? లోక సంగ్రహం కావాలి నాకు, ముందు నాకు మంచి జరగాలి కాదు, అందరికీ మంచి జరగాలి. సో కర్మయోగం అనేటటువంటిది అత్యంత గొప్పది. కాకపోతే కర్మయోగాన్ని తెలుసుకోకుండా నీకు తెలుసా ఆ పూజ చేశాను నా కొడుకు పెళ్ళయింది, ఇంకోసారి పూజ చేశాను నాకు 2వ పెళ్ళయింది, ఇంకోసారి పూజ చేశాను నాకు 4వ పెళ్ళయింది, అది తప్పు. అందుకోసం కాదు కర్మయోగము. భగవంతుడు క్లియర్ గా చెప్పాడు, కోరికతో చేసేటటువంటి కర్మలు నువ్వు చేసినట్లయితే అవిక్రమ నాశదోషము, ప్రత్యవాయ దోషము వస్తాయి. కాబట్టి కర్మను ఎప్పుడు కోరిక లేకుండా చెయ్యు, ఫలితం ఆశించకు. ఒకవేళ నీకు కోరిక కోరుకోవాలని ఉంటే వేరే వాళ్ళ కోసం కోరుకో, ముందు లోక సంగ్రహం కోసం కోరుకో, లేదా ఇది నా బాధ్యత అనుకొని చెయ్యి, అంతే. ఇది నా బాధ్యత అనుకొని చెయ్యి, అప్పుడు ఏ బాధ ఉండదు. ఇవన్నీ ఎందుకు, నాకు వదిలేసే, అన్ని దేవుడికి వదిలేసే అని చెప్పి భక్తి యోగంలోకి తీసుకెళ్తాడు. భక్తి యోగం అనేటటువంటిది ఒక గొప్ప ఆయుధం. కర్మయోగం చేసేటటువంటి వాడు మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందాలి అంటే భక్తి యోగం అనేటటువంటి ఒక ఆయుధాన్ని పట్టుకుంటాడు. కాబట్టి అటువంటి దాంట్లోకి వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? జ్ఞాన యోగంలోకి వెళ్ళిన తర్వాత అంతా నేనే. ఇంకా వాడు ఏం సమర్పించుకుంటాడు? నేనే భగవంతుడిని అయినప్పుడు నేను ఏం సమర్పించుకుంటాను? ప్రశాంత చిత్తుడినై ఉంటాను. నేను అనుకున్నట్టుగా ఒక వ్యక్తికి నా కూతురునిచ్చాను, నా కొడుకునిచ్చాను, వాళ్ళు చాలా, ఇంకేం కావాలి నాకు? ఇక నాకు ఇంకా స్థిరమైనటువంటిది అంటే నాకు ఇంకా ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు ఏవైతే ఉంటాయో అవేవి ఉండవు. అటువంటి పరిస్థితి, అటువంటిది పరిస్థితి. అటువంటి స్థితికి నేను స్టేబుల్ మైండ్ కి వెళ్ళాలి అంటే ముందు చిత్తశుద్ధి కావాలి. మళ్ళీ ఒక్కసారి తెలుసుకున్న 3టిని క్లుప్తంగా చెప్తాం. మొదటిది ఏంటంటే
దేనికి భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? ప్రపంచంలో రెండవది లేదు. రెండవది ఏంటి? అభయం, సత్వసం. రెండవది ఏంటంటే చిత్తశుద్ధి. చిత్తశుద్ధి అంటే ఏంది? ఇక్కడున్న చెత్తను అటు బయటపడేయడం. చెత్తను ఎప్పుడైతే బయటపడేస్తామో అప్పుడు పీస్ఫుల్ గా ఉంటాము. అప్పుడు మనము ఈ జ్ఞానయోగ వ్యవస్థితికి వస్తాము. అలా ప్రశాంతంగా ఉన్నామా మనము? ఈ 3 చేయగలుగుతున్నామా లేదా? ఈ 3 కనుక చేయగలిగితే మన దగ్గర దైవీ సంపద ఉన్నట్టే. మన దగ్గర ఉన్నటువంటి సంపదలు ఏంటండి సార్? ఇఫ్ యూ డోంట్ మైండ్, మాకున్న సంపద చెప్తా. అక్కడ 4 ఎకరాల పొలం ఉంది సార్, ఇక్కడ ఒక 6 ఎకరాల పొలం ఉంది. దాని అఫీషియల్ వాల్యూ 100 కోట్లు, గవర్నమెంట్ వాల్యూ 10 కోట్లే. మా ఆయన తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా తక్కువ రాయించారు. ఎందుకంటే మీరు అందరినీ మేనేజ్ కూడా చేయగలుగుతున్నారు, మేనేజ్ చేసి మరి దొంగ స్థలాలు సంపాదించగలుగుతున్నారు. ఓకే. రెండోది సార్, ఇంకొక ఆస్తి, మీరు సంపదలు అడిగారు కదా సార్, ఇంకొక సంపద చెప్తా. 10 బిజినెస్లు ఉన్నాయి సార్. అలా పెట్రోల్ బిజినెస్ 80% పెట్రోల్, 20% కిరోసిన్. అరే మరి వాళ్ళకి తెలియదా? మీరు అట్లా కిరోసిన్ కలిపితే పొగొస్తుంది కదా, వాళ్ళకి తెలియదా? అంటే సార్ వెనుకున్నోడికి తెలుస్తుంది కానీ నడిపించేటోడికి ఎట్లా తెలుస్తుంది సార్? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇంత దేడిది మాకు ఇంత కూడా తెలియదా మీకు? కామెడీ సార్. సో నడిపించేటోడికి ఎట్లా తెలుస్తుంది? వెనుకున్నోడికి తెలుస్తుంది. సో అని చెప్పేసి బంకుసీను అనడం అనేటటువంటిది మనకు ఒక మన్మధుడిలో కదా సార్. సో అలాగా. సో అట్లా ఏమవుతుంది, దీన్ని బట్టి ఇవన్నీ సంపదలుగా భావిస్తున్నాం మనం ఇన్ని రోజులు కూడా. కానీ అసలు సంపదలు ఏవి అనేటటువంటివి మనకు భగవంతుడు తెలియజేస్తున్నాడు. ఈ 3ంటిని తెలుసుకొని, ఇవి 3 ఉన్నటువంటి వాళ్ళు, ఈ 3 దైవ సంపదలు. కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలంటే నీ దగ్గర ఉన్న సంపదని, నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులని, నీవేవైతే ప్రాపంచిక వస్తువులు అనుకున్నావో ఆ ప్రాపంచిక వస్తువులు ఎవరెవరికైతే అవసరమైతాయో ఆ అవసరమైన వాళ్ళకు నువ్వు ఇవ్వాలి. మనసా వాచ కర్మేనా. ఇది ఒక్కటి మళ్ళీ నేను చెప్తాను. మనసా వాచ కర్మేనా అంటే ఏంటి? 6 లాస్ ఆఫ్ స్పిరిచువల్ టైం ఏదో ఉంది. నేను దీపక్ చోప్రాది ఒక బుక్ చదివాను. ఆ బుక్ ది నేను ఒక రోజు ఒక ఫుల్ ప్రవచనం దానికే పెడతాను, సరేనా? అది మన ఋగ్వేదం తెలుసుకున్నప్పుడు అది వేదంతో సమానమైనటువంటి ఒక బుక్. అది ఇంగ్లీష్ బుక్. దీపక్ చోప్రా అని కొట్టి 6 స్పిరిచువల్ లాస్ ఏదో ఉంది, దాని పేరు 6 స్పిరిచువల్ లాస్ అని ఒకటి ఉందన్నమాట, ఒక పుస్తకం. వీలైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అది డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి. చాలా సింపుల్ ఇంగ్లీషు, చాలా సులభంగా అర్థమవుతుంది. సార్ అర్థం కాదు సార్, అట్లేం లేదు, చాలా సులభంగా అర్థమవుతుంది. ఆ బుక్ అందరు ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా. చాలా చిన్న. నమస్కారం అండి. ఆయన దీపక్ చోప్రా హార్ట్ స్పెషలిస్ట్ కదండి? కాదు, దీపక్ చోప్రా అని అమెరికాలో ఒక సైకాలజిస్ట్. ఆయన మహేష్ యోగి దగ్గర ఈయన పేరేంది, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయన ఉన్నాడు కదా, ఆయన దీపక్ చోప్రా, వీళ్ళందరూ శిష్యులు అన్నమాట. సో ఈయన దీపక్ చోప్రా అమెరికా లోపల చాలా పాపులర్ అంటే ఇంకా అసలు మామూలు పాపులర్ కాదు. ఆయన పెద్దవాడైపోయాడు, చాలా పెద్దవాడైపోయాడు. సో చాలా అద్భుతమైనటువంటి ఆయన చాలా పుస్తకాలు రాశాడు, చాలా మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు. ఈమె ఓప్రా విన్ఫ్రేతో కూడా ఇద్దరు కలిసి ఇప్పుడు చేస్తున్నారు. ఓప్రా విన్ఫ్రే తర్వాత ఈయన దీపక్ చోప్రా గారు కలిసి ఎన్నో మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా లెజెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఇద్దరు కూడా లెజెండ్స్. ఈయన దీపక్ చోప్రావి ప్రతి స్పీచ్, ప్రతి లెసన్ తప్పకుండా ప్రతి ఒక్కరూ విని తీరవలసిందే. ఇప్పుడు చాలా పెద్దవారు అయిపోయారు ఆయన అందులోపల ఆయన చెప్పిన దాని ముందు మన టాపిక్ అయిపోయాడు. ఈ టాపిక్ సంబంధించింది ఏంటి? దానము. ఆయన ఏమంటారంటే 6 స్పిరిచువల్ లాస్. అది చదవక ముందు నాకు ఒక్కొక్కసారి కొన్నిసార్లు తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా తెలిసేది కాదు నాకు. అది చదివిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులలో ముఖ్యమైన మార్పు ఏంటో చెప్తాను నేను. ఆ బుక్ మొత్తం చెప్తాను నేను. ఈసారి మన వెనస్డే క్లాస్ లోపల అదే చెప్తాను నేను, మొత్తం అదే చెప్తాను. వేదం క్లాస్ లో 6 లాస్ చెప్తారు. అంతవరకు మీరు బుక్ మాత్రం డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది చాలా మంచి బుక్, చిన్న బుక్. మీరు ఇంటర్నెట్ లో కొడితే మీకు దొరుకుతుంది. అది మీరు అందరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను అందులోంచి నేర్చుకున్న ఒక విషయం ఏంటి తెలుసా? ఎవరింటికన్నా వెళ్తే వారింటికి ముందు ఏదైనా గిఫ్ట్ పట్టుకొని వెళ్ళాలి. ఒకటి, గిఫ్ట్ కొనే టైం లేదు, లేదా గిఫ్ట్ కొనడానికి నాలాగా బద్ధకము. అటువంటిప్పుడు ఏంటంటే మనస్ఫూర్తిగా వారికి ఒక దీవెన మన మనసులో ఇచ్చుకోవాలి. అది జరుగుతుందా అంటే ఆయన దీపక్ చోప్రా ప్రకారం ఏమంటారంటే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తారు. ఎందుకు? ఆయన చెప్పిన దాని ప్రకారం నేను చెప్పే వాటి లోపల ఆయన ప్రభావం కొంత ఉంది అని చెప్పవచ్చు. నేను ఇప్పుడు ప్రకృతి శక్తులు, ఈ యూనివర్సల్ ఎనర్జీ అనేది అయితే చెప్తూ ఉంటానో ఆయన దాన్ని అబండెన్స్ అంటారు. అంటే ప్రకృతి శక్తులు మొత్తం ఏదైతే అబండెన్స్ అంటారు. ఆ మాటలే నేను తెలుగులో చెప్తాను అంతే. సో అయితే ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రకృతి శక్తులు మీ మనస్సు భావాలను గ్రహిస్తాయి.
గ్రహించి మీకు ఆ వస్తువులు అందేలాగా తప్పక చేస్తాయి అని చెప్పేసి అంటారు. ఇది నా విషయంలో ఒకసారి షాకింగ్ గా జరిగింది. అంటే అసలు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, అది జరగదు అనుకున్నా నేను. కానీ అది నాకు ఎలా జరిగిందో నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు అసలు. అంటే ఇప్పటికీ కూడా నేను ఇంకా నమ్మలేను అది అలా కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే ఆయన దీపక్ చోప్రా ఆ రోజు ఫాలో అయినందుకు అంత బాగా జరిగిందా అనేది అర్థమైనటువంటిది. అది నేను మన వెనస్డే క్లాస్ లోపల, వేదం క్లాస్ లోపల అదే చెప్తాను, ప్రవాహ ఉపనిషత్తుతో కలిపి చెప్తాను అది. ఓకేనా? కమింగ్ బ్యాక్ టు దానము. దానము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది అత్యంత గొప్ప గుణము. వేదంలో ఒక కథ చదువుకున్నాం, అందరికీ గుర్తుందా? ద అనే అక్షరాన్ని ఒకసారి ప్రజాపతి అందరికీ ఇస్తాడు అని చెప్పి, దేవతలకు, రాక్షసులకి, తర్వాత మానవులకి ఇస్తాడని చెప్పాను ఒక కథ. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? దా అంటే చెప్పారు, విన్నాము. అందులో దా అంటే రాక్షసులు ఏమనుకుంటారు? ఎవరైనా చెప్పండి. రాక్షసులకి దా అంటే ఏం తెలిసింది? ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, భగవంతుడా మాకు ఉపదేశం ఇవ్వు అని దేవతలు, రాక్షసులు, మానవులు అందరూ వెళ్తారు ఆయన దగ్గరికి. అప్పుడు ఆయన ద అంటాడు. అనగానే అప్పుడు రాక్షసులకి దాచుకోవడం, దమము కాదు, అంటే రాక్షసులకు కాదు. దమము కరెక్ట్ ఆన్సర్ కానీ రాక్షసులకు కాదు. ఇంత నా క్లాసులు వింటున్న వాళ్ళందరూ నేను అబద్ధం చెప్తాను తెలుసా, మీరు అందరూ 9 o'clock ఉంటారు, వినుకుంటూ పడుతుంటారు. అదే జరిగింది సార్. గుర్తు రావట్లేదు నాకు, అంటే రాసుకున్నాను కూడా. ఇప్పుడు బుక్ తీస్తే కనబడుతుంది కానీ రాసుకున్నాను. మీరు చెప్పారు దేవతల్లో ఒకటి, రాక్షసులు. అదే సో ముందుగా రాక్షసులు వింటారు. అదే దేవతలకు దానము, దేవతల దానమేమో దేవతలు అర్థం చేసుకుంటారు. మొదటిది రాక్షసులు. సరేలేండి, నేనే చెప్తాను. మొదటిది దయ. రాక్షసులు ఏమని అనుకుంటారంటే, మేము చాలా క్రూరంగా ఉంటున్నాము జనాలతోటి, మాకు సెపరేట్ ల్యాండ్స్ ఉన్నాయి. రాక్షసులు చాలా ఆనందంగా ఉంటారు. యాక్చువల్ గా రాక్షసులకు సెపరేట్ ల్యాండ్స్ ఉంటాయి. అతల, సుతల, వితల, తలాతల, రసతల, మహాతల, పాతాల అని వాళ్ళవి సెపరేట్. అందులోపల ఈ సుతలం లోపల ఈయన ఉంటాడు, బలిచక్రవర్తి. మన రసాతలం లోపల ఆయన తీసుకెళ్ళినప్పుడు మన భూమిని దాచేశాడు. ఎవరు? హిరణ్యాక్షుడు చేతిలో హిరణ్యాక్షుడు సారీ, వరాహస్వామి చేతిలో చనిపోయిన హిరణ్యాక్షుడు. ఓకే, సో నేను హిరణ్యాక్షుడు చేతిలో చనిపోయిన వరాహస్వామి అనబోయాను అన్నమాట. సో ఎనీవే, అయితే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. కాకపోతే వాళ్ళలో ఏంటంటే క్రూరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళని మనం ఏమని తెలుసుకున్నాము? మోఘ కర్ములు, మోఘ జ్ఞానులు అని చెప్పేసి తెలుసుకున్నాం మనం భగవద్గీత లోపల. అంటే ఏంటి? వాళ్ళు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, ఈ కర్మలు ఇవన్నీ కూడా ఉపయోగపడేవి కాదు. మోఘము అంటే వేస్ట్ అయిపోయేవి అని అర్థము. అమోఘము అని చెప్పేసి మనము భగవంతుడి గురించి తెలుసుకున్నప్పుడు ఏమన్నాము? వేస్ట్ కానటువంటిది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ మోఘము అంటే మోఘము కానిది, వ్యర్థము కానటువంటిది. అంటే భగవంతుడు ఏ పని చేసినా అది వ్యర్థము కాదు అని మీనింగ్ అన్నమాట. అది మనం రేపు తెలుసుకునే విష్ణు సహస్రనామంలో ఆల్రెడీ ఒక 2 వారాల కింద ఇప్పుడు తెలుసుకున్నాం. వీళ్ళు మోఘ కర్ములు, మోఘ జ్ఞానులు. వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ వృధా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే రాజసంతో చేస్తారు. సార్ ఒక మాట సార్ ఏమనుకోవద్దు, మేము కూడా కొద్దిగా రాజసంతో చేస్తున్నట్టుంది అంటే కరెక్ట్ దాంట్లోకి వచ్చారు ఇప్పుడు అందరూ. మనం చేసే పూజలన్నీ కూడా రాజసం. కాబట్టి మనం కూడా మోఘ కర్ములమే. కోరికలతో చేసేవన్నీ రాజస పూజలు అన్న సార్. రైట్ అవి వస్తాయి మనకు నెక్స్ట్ చాప్టర్ లో వస్తాయి. బట్ ప్రస్తుతానికి అలా గుర్తుంచుకోండి. కోరికలతో చేసేవి, తర్వాత హంగు ఆర్భాటము, అవతల వాళ్ళకి చూపించాలి, నీకు తెలుసా మా అమ్మవారు ఎంత బాగున్నారో తెలుసా అని చెప్పి చేయడము. సో ఇవన్నీ కూడా ఆ కోరికలతో చేసేటటువంటి వాటికి రాజస పూజలుగాను భావిస్తారన్నమాట. సో అవి ఏవైతే ఉంటాయో వాటికి ఈ రాక్షసులు ఆలోచిస్తారు, మేము చేస్తున్నదంతా కూడా ఏంటి? రాజస పూజలు. అది కాక మేము చాలా సార్లు దయ ఉండకుండా మేము క్రూరంగా బిహేవ్ చేస్తున్నాము. కాబట్టి వాళ్ళు ఏమని అనుకుంటారంటే మేము దయతో ఉండాలి అని చెప్పి థ్యాంక్ యూ అని చెప్పేసి ప్రజాపతికి దండం పెట్టి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళు దేవతలు వస్తారు. దేవతలు వచ్చిన తర్వాత అడుగుతారు, తండ్రి ఏదన్నా ఉపదేశం ఇవ్వండి అంటారు. ఆయన అంటాడు ద అంటాడు. అనగానే వాళ్ళు వెళ్తారు. వెళ్ళి ఎందుకు అన్నాడు ఆయన దా అని ఆలోచించి, మనము ఇంద్రియ నిగ్రహం లేదు, మనం సుఖాలు అనుభవించడానికి అలవాటైపోయింది. మనకు విషయ సుఖాలు అనుభవిస్తున్నాం మనం దేవతల్లాగా. ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. స్వర్గం లోపల ఏ ఇబ్బందులు లేవు.
సో మంచిగా అన్ని సుఖాలు అనుభవిస్తున్నాం. అంటే మనకు ఇంద్రియాలు నిగ్రహం జరగడం లేదు. కాబట్టి మనము దమము అంటే మాత్ర స్పర్శస్తు కౌంతేయ. మాత్ర స్పర్శ, మాత్ర అంటే మన ఇంద్రియాలు, స్పర్శ అంటే బయట కనిపించే వస్తువులు. వీటిపైన మనకు విషయాల యొక్క విషయాలు ఇంద్రియాలతో కలుస్తాయి అనుకోండి, అప్పుడు అది రిస్క్. కాబట్టి మనము ఇంద్రియాలని విషయాలతో కలిపితే దమం లేనట్టు లెక్క. కాబట్టి మనకు లేనిది దమము. మనకి ఏది నచ్చితే తింటున్నాం, ఏది కావాలంటే చేస్తున్నాం. మొన్న మనం అనుకున్నాం ఏది చేయాలండి మనము అంటే, సార్ మనస్సాక్షి గొప్పది అని అందరూ అన్నారు కదా, అది రాక్షస లక్షణం. అది నిగ్రహం లేకపోవడం మన మీద. సో కాబట్టి ఆత్మసాక్షి ఎప్పుడూ కాదు. ఆత్మసాక్షి చివరగా మన శాస్త్రాలలో చెప్పినటువంటి ప్రమాణం ఏది లేనప్పుడు మాత్రమే ఆత్మసాక్షి. నా మనసుకు నచ్చినట్టుగా చేస్తానంటే కుదరదు. శాస్త్రాలలో చెప్పినటువంటి ప్రమాణంను మాత్రం పాటించవలసినటువంటి బాధ్యత మన అందరి లోపల ఉంది అని చెప్పేసి మళ్ళీ మేము చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, అంటే దమం అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. మనం ఇంద్రియ నిగ్రహాలు లేవు అని చెప్పి ఎవరో మాట్లాడుతున్నారండి. రిక్వెస్ట్ ప్లీజ్ మ్యూట్ లో పెట్టి. ఎంత సరే. అప్పుడు ఏమవుతుంది, దమము మనకి ఇంద్రియ నిగ్రహం లేదు అని చెప్పేసి వాళ్ళప్పుడు ఇంద్రియాల నిగ్రహాల కోసం వెళ్తారు. మనుషులు వెళ్ళి అడుగుతారు, వెళ్ళగానే ప్రజాపతిని నాన్నగారు ఏమన్నా మాకు ఒక ఉపదేశం ఇవ్వండి అంటే అంటారు ఆయన. వీళ్ళు ఆలోచించి మనం ఇంతసేపు కూడా స్వార్థపరులని తెలుసా, ఏదైనా మనకే కావాలనుకుంటున్నాం. మనం ఏది ప్రపంచంలో ప్రతి వస్తువు మనకే కావాలి, ప్రతి సుఖము మనకే కావాలి, ప్రతిది మనకే కావాలని మనం ఆలోచిస్తూ ఉన్నాము. కాబట్టి మనము స్వార్థపూరితంగా ఉన్నాము. కాబట్టి ఆ స్వార్థాన్ని ఎంతో కొంత మనం తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది మనకు. మరి ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఏంటంటే దానము అంటే మన దగ్గర ఉన్నటువంటిది వేరే వారికి సంతోషంగా ఇవ్వగలగడం, ఆనందంగా ఇవ్వగలగడం వేరే వారికి. అలా ఆనందంగా ఇచ్చేద్దాం మనము అని చెప్పేసి అప్పుడు దాన గుణంని అలవాటు చేసుకుంటారు. అంటే మన శక్తికి అనుసారించి. ఇక్కడ మనము దమం గురించి 2 విషయాలు తెలుసుకున్నాము. ఒకటి ఏంటంటే ఆయన స్పిరిచువల్ లాస్ లోపల చెప్పిన దాంట్లో కూడా మనస్సుతో చేసినా సరే అని చెప్పేసి చెప్తున్నాడు. వాక్కుతో అంటే ఆశీర్వదిస్తూ ఉంటారు. మనకు అక్షింతలు అంటే మొన్న ఏమనుకున్నాము, తెల్లగా ఉన్న అక్షింతలు అంటే మీనింగ్ ఏంటంటే మనసుకు సంబంధించినటువంటి, చంద్రుడు మనసుకు సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఏంది, ఆ శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వాడికి మంగళకరమైనటువంటి పసుపు కనుక కలిపి వేరే వాడి తల మీద పెట్టామంటే వాటికి శక్తి ఉంటుంది. అయితే దానికి వాక్కు కూడా గనక తోడైతే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి భవ. ఓకే, ఇలాంటివి మనం ఏదైనా చెప్తే ఇష్టకామ్యార్థ సిద్ధార్థ ఇట్లా మనం చెప్పినట్లయితే అవతల వాళ్ళకి కావాల్సినటువంటివి జరగడానికి అవకాశం ఉంది. అంటే మనం మనస్ఫూర్తిగా చేసేది. మనస్ఫూర్తిగా కూడా మనము మనస వాచ కర్మన, మనస్సుతోటి చేస్తాము, వాచ నోటితోని చేస్తాము, కర్మ అంటే మనం చేసేటటువంటి పని ద్వారా మనకు చాతనైనటువంటి ప్రతి వస్తువుని మనం వేరే వాళ్ళకి ఇవ్వగలగాలి. ఉదాహరణకి మనకు డబ్బు సంపాదిస్తాం, డబ్బు సంపాదించిన దాంట్లో మనం చనిపోయినప్పుడు ఏదైనా మిగిలింది అంటే మనము పాపాత్ములము అని చెప్పేసి ఋగ్వేద కాలంలో కూడా చెప్పేవాళ్ళు. అంటే నువ్వు సంపాదించినటువంటి ప్రతిదీ నువ్వు నీకు అవసరాలకు మించి సంపాదించుకుంటున్నావు అంటే నువ్వు పాపాత్ముడవు. కొంతమంది ఏమంటారు, సార్ మీరు ఇట్లా చెప్తారు, నాకు 4 పిల్లలు ఉన్నారు, 3కి ఇల్లు కట్టించి ఇచ్చిన, ఒక ఆయనకి ఇల్లు కట్టేయలేదు, ఎంత బాధేస్తున్నా తెలుసా నాకు. ఎవరికి? నా మన్మళ్ళకు సార్, నా మన్మళ్ళకు 4కి 5గురికి ఇల్లు ఇవ్వాల నేను. 3కి ఇచ్చిన సార్, ఇంకిద్దరికి ఇవ్వలే. నీకు ఎంత ఏజ్? 80 years. ఇప్పుడు నాకు అదొకటే కోరిక మిగిలిపోయింది సార్. అంటే ఆయనకు మిగిలిన కోరిక ఏంటి అంటే ఆత్మస్వరూపం తెలుసుకోవాలని గాని, స్వస్వరూప సాధన చేద్దామని గాని కాదు. ఆయనకు ఉన్నటువంటి కోరిక ఏంటంటే నేను ఎవరికో ఏదో ఇవ్వలేకపోయాను అనేటటువంటి బాధ తప్పితే ఆయనకు మనసులో ఏ రకమైనటువంటి ఎదుగుదల లేదు. పరిణతి లేకుండా మనము మనవరాళ్ళు, ముని మనవరాళ్ళు ఇలా కొన్ని తరాలకు కావాల్సినటువంటిది గుప్పెడు పొట్ట కోసము సంపాదించుకుంటే రాత్రి తింటే పొద్దుడు కరగట్లేదు. రాత్రి తిండి మానేయాలి, అందరూ మానేయాలి రాత్రి తిండి. సో కానీ మనం ఏం చేస్తున్నాము, ఇంకా దీనికి తినిపిస్తూ రోగమయం చేస్తున్నాం. దీన్ని రోగమయం చేసి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నాము. దాని బదులుగా మీరు తినే దాంట్లోనే కొంత ఎవరికైనా ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. మనం ఒక వస్తువు అవతల వాడికి ఇవ్వాలంటే ఎంత గింజుకుపోతాం, ఎంత బాధపడుతుంటాం. ఒక్కొక్కసారి ఆలోచించండి. మనము పార్టీలకు వాటికి వీటికి ఎంత డబ్బు ఖర్చు పెడతాము, గొప్ప కోసం ఎంత డబ్బు ఖర్చు పెడతాము, రేపు చేస్తున్నటువంటి వరలక్ష్మి వ్రతంకి మీ లోపల ఎంతమంది ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. దాన్ని కనుక మీరు నిజంగా అవసరం ఉన్న జనాలకి ఇచ్చి ఒక పిల్లవాడి స్కూల్ ఫీజు కట్టగలిగితే, ఒక 10,000 రూపాయల స్కూల్ ఫీజు కోసం ఎదురు చూస్తున్న జనాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఒక 20,000 రూపాయలతో కుట్టు మిషన్ కొనిస్తే జీవితం సెటిల్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా?
సో కాబట్టి ఏంటంటే మనం చేసేటటువంటి దాన గుణం ఎలా ఉండాలి అంటే అవతల వారిలో మార్పు తేవాలి. వట్టి మాటలు గట్టి పెట్టి గట్టి మేలు తలపెట్టబోయి అంటారు. అంటే గట్టి మేలును తలపెట్టాలి. కాబట్టి మన శత్రువుల మిత్రుల చూడకూడదు. అవతల వాడికి అవసరం ఉన్న క్షణం లోపల మనం సహాయం చేసి తీరవలసిందే. కానీ మనం చేసే సహాయాలు ఎలా ఉంటున్నాయి? వేరే వాడికి అవసరమైతే మనం సహాయం చేస్తాం, సో దట్ వాడు మనకు సహాయం. అప్పుడు అది డీల్ అవుతుంది, కానీ అది సహాయం ఎలా అవుతుంది? దానం ఎలా అవుతుంది? అదే విధంగా నేను దేవుడికి 100 రూపాయలు వేసి నేను 1000 రూపాయలు అడుగుతున్నాను, అది డీల్ అవుతుంది, కానీ దేవుడితో వ్యాపారం అవుతుంది, కానీ అది ఏ విధంగా భక్తి అవుతుంది? నేను భక్తుడిని ఎట్లా అవుతాను? నేను హిందువుని ఎట్లా అవుతా? దీనివల్ల ఇబ్బందులు ఏంటంటే మనం మన పిల్లలకు జవాబు చెప్పుకోలేని స్టేజ్ లో ఉంటాం. పిల్లలు అడుగుతారు, నువ్వు ఇన్నేళ్ళుగా ఇన్ని పూజలు చేస్తున్నావు, వాడికి ఒక్క కష్టం వస్తుంది అంతే, వాడికి ఏమైతుంది, కాలు గీరికపోతుంది. వాడు వచ్చేటప్పుడు నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు, ఇన్ని రోజులుగా ఇన్ని పనులు చేస్తున్నావు, నా జీవితం ఏం మారింది అంటాడు. వాడి జీవితం మారడం కోసం ఇప్పుడు పూజలు చేసేది? ఎవడి గీత వాడిదే. ఇవాళ నేను మాట్లాడుతున్నాను కదా, రేపు శ్రావణ శుక్రవారం నాడు నేను ఉండను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి దయ వల్ల మీరు ఏం ఫరక్ వస్తుంది? 10 రోజుల్లో మీరు అంతా మర్చిపోతారు. 12 రోజుల లోపల కంప్లీట్ గా మా ఇంట్లో కూడా మర్చిపోతారు. ఎవరికి అవసరం మనం ఒకసారి గుర్తుంచుకోండి. మనము కారణ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వమే. మళ్ళీ కొత్త బంధాలు ఏర్పడతాయి, కొత్త వ్యక్తులు ఏర్పడతారు, కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇక్కడ ఏర్పరచుకున్న స్నేహాలు, ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి బంధుత్వాలు, ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు నిరంతరము గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న బొట్టు పెట్టుకోండి, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. ఒక విభూతి రాసుకోండి, అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. సార్ మాకు మా నెత్తి మీద ఉన్నది మాకు కనిపిస్తలేదు సార్ చేతి మీద విభూతి తీసుకొని చేతికి పెట్టుకోండి, ఈరోజు రేపటి నుంచి చేతికి పెట్టుకోండి, ఏం పర్వాలా. మీరు నుదుటికే పెట్టాల్సిన అవసరం లేదు, చేతికి పెట్టుకోండి విభూతి, ఇట్లా రాసుకోండి. జనరల్లీ సంధ్యావందనం చేసే వాళ్ళందరికీ తెలుసు, మేము అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, భూరితి భస్మ, భువరితి భస్మ, సువరితి భస్మ, జలమితి బ్రహ్మ, వ్యోమేతి బ్రహ్మ అని చెప్పి త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఊర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోర్మోక్షీయం అమృతాత్ అని చెప్పేసి ఏదైతే శరీరం మొత్తానికి రాసుకుంటామో తద్వారా నేను బూడిదనైపోయాను. బూడిద కంటే పవిత్రమైనటువంటిది ఇంకోటి ఏమీ లేదు. బూడిద తర్వాత వచ్చేటటువంటిది ఇంకేమీ లేదు. బూడిద తర్వాత ఇంకొక వస్తువు లేదు. బూడిదతో నా జీవితం అయిపోయింది, చివరికి బూడిదగా మిగలవలసినటువంటిదే. మా నాన్నగారు చనిపోయిన ప్లేస్ కి మా నాన్నగారు చాలా షాకింగ్లీ ఇదైపోయారు. నేను భారతదేశం వచ్చిన ఒక 2 నెలల లోపలే ఆయన పరమపదం చేరుకున్నారు అనమాట. ఆ చేసే ముందు మా ఇంట్లో వల్ల ఇది చేశాం, ఏమంటారు దాన్ని, లక్షవర్తులు నోము చేశాం. ఆ వచ్చినటువంటి జనాలంతా అప్పుడు చాలా గ్రాండ్ గా చూసి, మేమందరం చేయడం గ్రాండ్ గా చూశారు. అదైనా 15 రోజులకు మా నాన్నగారు లేరు. ఆ పాపం వాళ్ళందరూ బాధపడుతూ మమ్మల్ని ఓదార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలుసా? ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలుసా? రేపు పొద్దున మీరు ఉంటారని గ్యారంటీ ఉందా? ఎన్ని రోజులు బతుకుతాం మనం ఇంకా? కాబట్టి ఈ సంపద, ఈ కోరికలు, ఈ స్నేహితులు, ఈ బంధాలు, ఇవన్నీ మూర్ఖత్వాలు. భగవంతుడు ఒక్కడే సత్యము, బ్రహ్మ సత్యం, జగత్మిథ్య, జీవో బ్రహ్మహివనాపర. కాబట్టి భగవంతుడు తప్ప ప్రపంచంలో వేరేది లేదు. మనము మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా మనం అనవసరమైన వాటి మీద పెడుతున్నాము. నేను మా చుట్టాలలో ఒకరి గురించి చెప్పాను, నాకు అక్క అవుతుంది ఆవిడ అని చెప్పి. వాళ్ళ భర్త చనిపోతే ఎలా మాట్లాడాలి అనుకున్నాను. నేను ఎవరిళ్ళకి వెళ్ళను కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో బాధపడుతూ వచ్చాను. ఆవిడ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. 1 year తర్వాత క్యాజువల్ గా ఉన్నారు, లోపల రమ్మంటున్నారు, మాట్లాడుతున్నారు, పిల్లలతో సరదాగా మాట్లాడుతున్నారు. ఆవిడ ఏంటి నువ్వు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవా, అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నారు పిల్లలతోటి. అయ్యో ఈవిడ జీవితం ఎలాగా మా అక్క అని చెప్పి నేను బాధపడుతుంటే నార్మల్ అయిపోయారు. ప్రతి ఒక్కడు నార్మల్సీకి వస్తాడు, అది తప్పు కాదు, నార్మల్సీకి రావాలి. అలా అవ్వకపోతే ప్రపంచం ముందుకెళ్ళదు. మరి మనం ఎవరికి ఇంపార్టెంట్? మీరు చేసిన దానము, మీరు చేసినటువంటి ధర్మము, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం, నీ దానం నీ ధర్మం. మీరు చేసేటటువంటి మంచి పనులు మాత్రమే మీ వెంట వస్తాయి. మీరు చేసేటటువంటి విద్యాదానం కావచ్చు, మీరు చేసేటటువంటి వస్తుదానం కావచ్చు, మీరు చేసేటటువంటి ఫీజులు కట్టడం కావచ్చు, ఇవన్నీ మీకు తర్వాత స్థాయికి తీసుకెళ్తాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని తర్వాత స్థాయికి తీసుకెళ్తాయి. కాబట్టి వాటి కోసం అని చెప్పేసి మనం కష్టపడాలి. చెట్టు ఏం చేస్తుంది? చెట్టు దాని కింద నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరికి తన శక్తి అనుసారం ఒకసారి వస్తే పువ్వులు వస్తాయి, ఒకసారి వస్తే కాయలు వస్తాయి, ఒకసారి వస్తే పిందెలే దొరుకుతాయి.
ఏదైనా సరే ఆఖరికి ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు చెట్టు ఏం చేస్తుంది తెలుసా? నీడనైనా ఇస్తుంది. ఆఖరికి తనను కొట్టేసే వాడికి కూడా నీడ ఇస్తుంది. ఆఖరికి తను చనిపోయిన తర్వాత ఆ గంధాన్ని నీ ఇంట్లోపల చెట్టుగా లేకపోతే దేవుడికి వాడినట్లయితే దేవుడికి ఇదిగా ఉంటుంది. దేవుడికి విగ్రహం చెక్కడానికి, దేవుడు గడపలు చెక్కడానికి ఎలా అయినా కూడా దాన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఏదో రూపం లోపల మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తన దగ్గర ఉన్నటువంటి వస్తువులని వేరే వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఇదే దానము. మనం మోక్షం కావాలి అంటే కావలసినటువంటి గొప్ప గుణం దానము. దాన గుణం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు. నా మమ నమం అంటే ఏంటి? నాది కాదు ఇది. ఓం నమః నమః అంటే నాది కాదు ఇది. నాది కాదు నాది కాదు అని చెప్పేసి అనేవాళ్ళు రేపు చదువుతారు. ప్రకృతే నమః, వికృతే నమః. ఆ నమః అర్థమైంది. నీకు నమస్కారం పెడుతున్నాను అని ఒక అర్థం అయితే, ఇది నాది కాదు అనేటటువంటి ఇంకొక అర్థం కూడా వస్తుంది. అటువంటి అర్థాన్ని తీసుకుని ప్రపంచంలో ఏ వస్తువు కూడా నాది కాదు. ఇవాళ నా దగ్గర ఉన్నటువంటి వస్తువు నిన్నెవడో వాడుకున్నాడు, రేపు ఇంకెవడో వాడుకుంటాడు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ప్రతి సంపత్తిని మన శక్తికి అనుసరించి మాత్రమే ఇవ్వాలి. నీ శక్తిని దాటి ఇవ్వాలని ఎవరూ చెప్పడం లేదు. నీకు ఎంత శక్తి ఉందో అంత ఇవ్వు. నీకున్న దానికంటే ఎక్కువ ఇచ్చావంటే అది మూర్ఖత్వం. కాబట్టి అటువంటి పనిని చేయక అర్జునుడు చాలా ఆశ్చర్యపోయి వింటూ ఉంటాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పటికే అర్జునుడు లోపల ఇవన్నీ అర్థం చేసుకునేటటువంటి స్థాయి వచ్చింది. ఎందుకు ఈ అధ్యాయాలను చివరిలో చెప్తున్నారు అంటే ఆల్రెడీ ఆ స్థాయి రావాలి. మీ అందరిలో కూడా ఆ స్థాయి వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ స్థాయి రావడానికే మనము పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాము. అర్జునుడిలో ఉన్నటువంటి పరిణతిని మనం చూడగలిగాము. అటువంటి పరిణతి వచ్చిన తర్వాతే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానము ఇవన్నీ కూడా అర్థమయ్యేటటువంటి అవకాశం వస్తుంది. లేదు సార్ మేము దానం అంటే మా ఇంటికి వచ్చిన శనగలు, ఈ శనగలతో చచ్చిపోతున్నాం. శనగలు పెట్టి మీరు ఏం చేస్తున్నారు? దేవుడా ఇన్ని శనగలు ఇస్తున్నా అని చెప్పేసి ఏమేం కోరుకుంటున్నారు చూడండి. మీ లిస్టు చూస్తే నిజంగా దేవుడు ఇట్లా రూపంలో లేడు, కానీ ఉంటే మాత్రం అందరినీ ఈత బరికెలతో కొట్టేవాడు. గోడ కుర్చీ వేపించి ఈత బరికెలతో కొట్టేవాడు. ఆయన ఉండలేడు సార్. ఈ కోరికలన్నీ వింటూ ఆయన ఉండలేడు సార్. చెవులు వాచిపోతాయి ఆయనకి. అంతే అంతే. దేవుణ్ణి ఎన్ని రకాలుగా హింసలు పెడతాం మనము. ఆ పాటలు పాడడం, నేను నిన్న చెప్పాను జ్ఞాపకం ఉందా? వరలక్ష్మి వ్రతంలో మా ఇంటికి వచ్చిన ఒక ఆవిడ పాట పాడితే నాకు చిన్నప్పుడే అనిపించేది, మిగతా పాటలకు ఈ పాటకు ఏదో డిఫరెన్స్ ఉంది. ఇది హారతి పాటనే, కానీ ఈ పాట లోపల శ్రీ కాళీ, శ్రీ గౌరీ, శ్రీ సరస్వతి అని చెప్పేసి నీకు ఇట్లా హారతి ఇస్తున్నాను. జ్ఞానులైనా విజ్ఞానులైనా ఈ ఎన్ని సంపదలు ఉన్నవారైనా నేనే అనేటటువంటి భావనలో మునిగిపోతున్నారు, అహంకారంలో మునిగిపోతున్నారు. తల్లి వాళ్ళ నుంచి వాళ్ళందరినీ కూడా కాపాడు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి గానం అది. అప్పటికే నా అనేటటువంటి నేనే అనే భావములో చిక్కుకుందురు. ఈ ఆశా మోహములో ఆ పాట నాకు దొరికితే నేను అందరికి ఫార్వర్డ్ చేస్తాను, అప్పుడు వినండి. ఆ పాట చాలా చిన్నప్పుడే నా లోపల అనిపించింది, ఏదో ఉంది తెలియని మార్పు ఆ పాట వింటుంటే. మిగతా పాటలాగా ఎట్లా నిన్నెత్తుకుందు నమ్మా, ఎత్తుకోండి అప్పుడు తెలుస్తుంది మీకు. మా ఆవిడ వస్తుంది, ఆవిడతో పాటు సింహం కూడా వస్తుంది, ఎత్తుకోండి అప్పుడు తెలుస్తుంది. పారిపోతారు, సింహం వచ్చిందంటే పారిపోతారు ముందు. సో కాబట్టి ఏమవుతుందంటే ఆ విధమైనటువంటి దాన గుణాన్ని మన లోపల అలవాటు చేసుకోవాలి. మనం చేస్తున్న ప్రతిదాన్ని దానంగా. సార్ నేను పెళ్లి చేసిన సార్, మా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు, సార్ నా కూతురు పెళ్లి చేసిన 1000 మంది తిన్నారు సార్, మంచిగా అన్నదానం జరిగింది. మీ అమ్మది అన్నదానమా? అక్కడికి వచ్చిన వాళ్ళందరూ బలిసిన వాళ్ళు తిన్నారు. అది కూడా ఎలా తిన్నారు? ఇక్కడ పెళ్లి జరుగుతూనే ఉంది, అక్షింతలు చల్లేసి హడావిడిగా అన్నం తినేసి పారిపోయారు వీళ్ళంతా. లేదు సార్ పక్కన మేము డ్రింక్స్ పార్టీ కూడా పెట్టినాం సార్, చిత్తుగా తాగిండ్రు, మెల్లగా వస్తున్నాయి, ట్రూత్ విల్ కమ్ అవుట్ స్లోలీ. ఇది వీళ్ళందరికీ పుణ్యాలు వస్తాయి కదా, వీళ్ళందరికీ పుణ్యాలు వస్తాయి. కాబట్టి భగవంతుడు కర్మకాండలు ఇచ్చినది ఒక అద్భుతమైనటువంటి కారణం ద్వారా, మనస్సుని ప్రశాంతంగా చేసుకోవడం ద్వారా. ఈ పనులన్నీ చేస్తూ 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 భగవంతుని మనస్ఫూర్తిగా గుర్తిస్తే అయిపోయింది. కర్మయోగం నుంచి జ్ఞానయోగంలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. ఒక్క క్షణం పట్టదు ఆ మార్పు రావడానికి. కాబట్టి ఈ కర్మకాండలను మనస్ఫూర్తిగా చేయాలి. ఈ కర్మకాండలని కోరికలు లేకుండా చేయాలి. చేస్తే భగవంతుడు ఖచ్చితంగా కనిపించి తీరుతాడు. భగవంతుడు అనేటటువంటిది ఒక సచ్చిదానంద స్వరూపము, అది అందరూ తెలుసుకొని తీరుతారు. కర్మయోగం తప్పు కాదు, భగవంతుని రూపంలో పూజించడం మన అదృష్టం. లేకపోతే మనసు ఎక్కడ నిలుస్తుంది మనలాంటి వాళ్లకు. కాబట్టి ఈ 2 గొప్ప అవకాశాలు దొరికాయి మనకు. అటువంటి అవకాశాలు దొరికినందుకు వాటిని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం మన పైన మాత్రమే ఉన్నది అని గుర్తుంచుకోండి అందరూ.
ఇవాళ కొన్నే చెప్పుకున్నాం సార్, ఒక మాట చెప్తాం సార్, అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మీరు చాలా స్లోగా చెప్తున్నారు సార్. ఇక భగవద్గీత అయ్యేటట్టు లేదు సార్. మా లైఫ్ లో ఒక భగవద్గీత అవడానికి సంవత్సరాలు పడితే ఇట్లా సూపర్ ఫాస్ట్ గా ఒక్కొక్క రోజు 5 శ్లోకాలు చెప్పాలా మీరు? ఒక శ్లోకంలో 4 ముక్కలు కూడా చెప్పి మీరు వదిలేశారు సార్ అని బాధపడుతున్నారు. అంతే కదా? అది ఒక్కటే మీ బాధ? అది ఒకటేనా? ఇంకేమన్నా ఉందా? ఇంకేమన్నా బాధలు ఉన్నాయా? ఇది ఒకటే బాధనా? స్లోగా చెప్తున్నదే బాధనా? ఇంకేమన్నా బాధలు ఉన్నాయా అందరి లోపల? కాదు, కొద్దిగా స్లోగా చెప్తున్నాను, కొద్దిగా బాధపడుతున్నారు కొంతమంది. అరే ఒక రోజుకి 5-6 శ్లోకాలు అయిపోవాలా ఏంది ఇది? మీరు రోజుకి ఒక్క శ్లోకం కూడా పూర్తి అయితలేదు. ఇట్లా అయితే ఎప్పటికి కావాలా సార్? 15 చాప్టర్స్ అవడానికే మాకు తెల్లారిపోయింది, 1 year దాటిపోయింది. ఎప్పటికి కంప్లీట్ అవుతుంది? ఇదంతా ఏం చేస్తున్నారు సార్? కొద్దిగా బాధపడుతున్నారు. మీరు ఇలా స్లోగా చెప్తేనే అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది సార్. ఇంకా మీరు స్పీడ్ గా చెప్తే ఇంకా అసలు ఎవరికి ఏం అర్థం అవుతుంది. ఇలా స్లోగా అన్ని అర్థమయ్యేలా 1కి 4 సార్లు చెప్తుంటే అలా వింటుంటే ఒకటి అర్థమవుతుందండి, ఒకటిలో అర. చాలా థ్యాంక్స్ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. సో ఈ రోజు ఇక్కడికి ముగించుకుందాం. వచ్చే వారం మళ్ళీ తెలుసుకుందాం. ఆత్మసుఖమ వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. ఏ ప్రశ్నలున్నా ఈ 4 విషయాల గురించి అడగండి. ఈ 4 అభయం అంటే తెలిసిందా అందరికి? అభయం అంటే ఏంటండి? ఎవరైనా జవాబు చెప్పండి. భయం లేకుండా ఉండటం. ఇంకొకటి ఎప్పుడు ఉండొచ్చు? భయం లేకుండా ఎప్పుడు ఉంటుంది? మనకన్నా ఇంకొకటి ఉంది అన్నప్పుడు భయం ఉంటుంది. అద్వైతం రెండవది లేదన్నప్పుడు భయం ఉండదు. అది పరిణతి ద్వారా మనకు మెల్లమెల్లగా తెలుస్తుంది. పరిణతి ద్వారా రెండవది లేదు, ఉన్నదంతా కూడా పరబ్రహ్మ స్వరూపం అని తెలిసినప్పుడు అభయం. రెండవది సత్వ సంశుద్ధి అంటే ఏంటంటే, ఇంకెవరన్నా చెప్పండి. సత్వ సంశుద్ధి నిద్ర లేచి చెప్పండి. వేరే వాళ్ళు ఎవరు? నిద్ర లేచి కొద్దిగా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. సత్వ సంశుద్ధి ఓకే. సత్వ సంశుద్ధి చెప్పలేరా? సరే పోనీ దానం చెప్పండి. ఉన్న దాంట్లో ఇంకొకరికి పెట్టడం, అది లేని వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి దానము? పూర్తిగా ఇవ్వాలి. మనస్సు పూర్తిగా, మనస్సు నుంచి గాని, వాక్కు ద్వారా గాని, ద్రవ్య రూపంలో గాని మన శక్తికి అనుసరించి ఇవ్వాలి దానము. ఓకే. దానం ఇచ్చేటప్పుడు ఎదుటివాడు దానం పుచ్చుకునే అర్హత ఉందా లేదా అని ఇవ్వాలంటారు. అంతే. ఓకే. తర్వాత సత్వ సంశుద్ధి అంటే మీరు చిత్తశుద్ధి చెప్పారు సార్. చిత్తశుద్ధి అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. చిత్తశుద్ధి అంటే ఏంటి? ఉదాహరణ గాని వివరించండి. పోనీ చిత్తంలో ఉన్న చెత్తని తీసిపారేయడం చిత్తశుద్ధి. దానికి ఎవరైనా ఉదాహరణ చెప్పండి. జ్ఞాపకాలు, మనకి ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు మనకు చెడ్డ జరిగింది, అవి మరీ తలుచుకోకుండా ఎక్కడికక్కడ వదిలిపెట్టేయటం. ఇంకెవరైనా చెప్పండి. జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఏంటి? కర్మకాండాల నుంచి చిత్తశుద్ధి, దాని ద్వారా మనము జ్ఞానంలోకి ప్రవేశించడం. కరెక్ట్. కర్మయోగం చేస్తూ అంటే కర్మకాండాలు చేస్తూ ఆలోచన ద్వారా చిత్తశుద్ధి చేసుకోవడం, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాం. జ్ఞాన మార్గానికి మోక్షానికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమన్నాడు? నన్ను 4 రకాల భక్తులు పూజిస్తారు. జ్ఞానులు, జ్ఞానం కావాలనుకునేటటువంటి జిజ్ఞాసులు, తర్వాత ఆర్తులు, అర్ధార్థులు. ఆర్తులు అంటే ఆపదలలో ఉన్న వాళ్ళు, అర్ధార్థులు అంటే డబ్బు కోసం పూజించే వాళ్ళు, తర్వాత జిజ్ఞాసులు అంటే జ్ఞానం కోసం జ్ఞానం కావాలి అని మనలాంటి వారు. జ్ఞానులు అంటే ఆల్రెడీ జ్ఞాన స్వరూపులు, జ్ఞానం తెలుసు వాళ్ళకి, ఇక వాళ్ళు దేవుడితో సమానం. ఈ 4గురిలో నాకు జ్ఞాని ఎక్కువ ఇష్టం అని చెప్పి భగవంతుడు అన్నాడు. అంటే ఆ స్థాయికి మనము చేరుకోవాలి, జ్ఞానులు అనేటటువంటి స్థాయికి చేరుకోవాలి. అది రావాలి అంటే ముందు చెత్తను బయటపడేయాలి. చెత్తను బయటపడేస్తే తప్ప, సెల్ ఫోన్ లో కాంటాక్ట్స్ అన్ని తీసేస్తే తప్ప. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? 3 ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు. ఎన్ని కాంటాక్ట్లు తీస్తాం సార్? రోజు
ఎంతసేపు మాట్లాడినా కూడా టైం సరిపోతలేదు సార్. 24 గంటల టైం సరిపోతలేదు. ఏం మాట్లాడతారు సార్ మీరు తెలియదు. ఎన్ని కాంటాక్ట్ ఉన్నాయి తెలుసా మీకు? ఎంతమందిని తగ్గించాం సార్? ఓహో నిన్నెవరితో మాట్లాడారు? మా అక్క కొడుకు, బామ్మర్ది, కూతురు, మనవరాలు, తన కూతురు పెళ్లి చేసింది. ఆ పెళ్లి విశేషాలు తెలుసుకున్నాం సార్. అమ్మో సార్, దగ్గర చుట్టాలు సార్. ఏమంటాం సార్, దగ్గర చుట్టాలు వెళ్ళకపోతే ఎట్లుంటుంది సార్? అప్పుడు చిత్తశుద్ధి జరిగేటటువంటి అవకాశం లేదు. అది సో కాబట్టి చిత్తశుద్ధి జరగాలి. ఈ విధంగా ఈ 4 లక్షణాలు తెలుసుకున్నాము. ఎవరికి ప్రశ్నలు లేకపోతే ఈ రోజు ముగించుకుందాం. సార్ అభయం అంటే ఇప్పుడు ద్వైత భావన లేకుండా ఉండడం అనే సార్. మెల్లమెల్లగా ద్వైత భావన పోతుంది. భయం ఎందుకు పడతాం మనము? దేనికో ఒకదానికి. కానీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. అన్ని భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు భయపడే అవసరం ఏముంది? పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా మనకు గీతలో ఉన్న దాని ప్రకారమే జరుగుతాయి. భయపడితే ఆ ప్రమాదం పోతుంది అని లేదు. భయపడినందువల్ల ఆ ప్రమాదం తప్పుకుంటుంది అని లేదు. కాబట్టి సడన్ గా ఎవడన్నా వెనక నుంచి వచ్చి భయపెడితే అది వేరే సంగతి, దానికి భయపడతాం. అదేంటంటే సడన్ గా జరిగినటువంటి సంఘటన కాబట్టి భయపడతాం. కానీ ఇంకా దేనికి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. భయం పోవాలంటే ఏం చేయాలంటే హాంటెడ్ హౌస్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి. లేదా ఎవడో వచ్చి భయపెడుతూ ఉంటాడు, పైనుంచి వస్తుంది ఒక చిన్న అస్థిపంజరం మీదకి వస్తుంది, పుర్రేలు వస్తూ ఉంటాయి, భయపడకుండా వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఒక అతను నాతో వచ్చాడు హాంటెడ్ హౌస్ కి. వస్తే అతడు చూడ్డానికి మస్తు ఫుల్ ఇదిగా ఉంటాడు అనమాట. ఉంటాడు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకున్నా. అందులోకి వచ్చిన తర్వాత చూడాలి, భయపడిపోయి అతను ఏంటంటే ఆఖరికి ఆ భయంతో నా చేతులు పట్టుకుంటే ఇక్కడ అన్ని రక్తాలు నాకు. సో నాకు భయం ఏం వేసిందంటే, నాకు దెయ్యాలంటే భయమే లేదు, నా ఫ్రెండ్ అంటే భయం వేసింది ఆ టైం లోపల. సో కాబట్టి ఏంటంటే దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, జరిగేది జరిగి తీరుతుంది అనేటటువంటిది అక్కడ మనం తెలుసుకుంటే, ఇక రెండవది లేదు అనే దాని భావనకు కొంత టైం పడుతుంది. రెండవది లేదు అంటే పరిణతి రావాలి. పరిణతి వచ్చినప్పుడు ఈ పూజలో కూడా ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి కార్కః, అది కూడా ద్వైతం అన్న భావంతోనే చేస్తుంటాం కదా ఉన్నాయని. అట్లా కూడా దాన్ని కూడా అధిగమించాలి కదా సార్ అన్ని ఉద్దేశాలు. అక్కడ భూతాలు ప్రేతాలు ఉన్నాయని కాదు. భూతము అంటే అంటే దుష్ట ఆలోచనలు సార్, దుష్ట ఆలోచనలు నెగటివ్ ఆలోచనలు. నెగటివ్ ఉత్తిష్టంతు భూత పిశాచ అది ఏమవుతుంది దాంతో మనము చేయడంతో అంటే మనకు అక్కడ ఉన్నటువంటి చెడు ఫోర్సెస్ ఏవి కూడా ఈ పూజ చేస్తున్న సమయం లోపల నాకు దగ్గర ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమిహారక ఏతేషాం అవిరోధోన బ్రహ్మ కర్మ సమారభే, నేను బ్రహ్మ కర్మ చేస్తున్నాను, నా దగ్గరికి మీరు ఎవరు చెడు ఫోర్సెస్ రాకండి, ఈ పూజ చేస్తున్నంత సేపు మనస్ఫూర్తిగా ఉండండి అని చెప్పి ఆరంభించి పూజ చేస్తూ, అది ఎక్కడ పెట్టావురా ఇక్కడ పెట్టు, అదేడా చూసినావురా ఇక్కడ పెట్టు, అదేం చేసావు, అరే రామానికి ఏం అయిపోయింది, అక్కడ పూజ ఎక్కడైంది? కాబట్టి పూజ అనేది అడుగుతూ ఉంటారు సార్. ఇది మా ఫ్రెండ్స్ అది ఒకటే ఉన్నది, ఒకటే పరమాత్మ కరెక్టే. సృష్టిలో దెయ్యాలు భూతాలు ఇలాంటివి లేవంటారు. మరి నెగిటివ్ ఏంటి అంటే దృష్టి దోషం అంటారు, చెడు అంటారు, ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నారు. మరి ప్రకృతి శక్తుల లోపల సాత్విక రాజసిక తామసిక గుణాల కలయిక వల్ల ఏర్పడ్డాయని నేను చెప్పాను కదా. దానివల్ల అవే చెడు అవే మంచి, ఈ 3 గుణాలు లేకపోతే ప్రపంచం సాఫ్ట్ గా ఉండేది. సింపుల్. ఇది మనం చాలా సార్లు తెలుసుకున్నాం. మంచి చెడు అనేది కేవలం ఈ 3 గుణాల త్రిగుణాల యొక్క వివిధ రూపాలనే మనం ఇలా తీసుకోవడం వల్ల ఏమైపోతుంది, తమస్య దెయ్యము. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ మీకు ఆడదెయ్యాలు ఉన్నాయా అని మీరు అడగండి, అడిగితే ఉన్నాయని చెప్తారు. అది ఎట్లా చెప్తారు సార్, అది కూడా చెప్పొద్దు కదా. పడుకునే ముందు దెయ్యాలు డ్రెస్ వేసుకొని. దేవుడికి స్త్రీ పురుష భేదం లేదు కదా సార్. లేదు సార్, దేవుడికి లేదు కానీ నాకుంది. నాకు దెయ్యాలంటే భయం. మేమందరం అయితే మీ ఇంటికి ఇక్కడ అదే నా భయం. నాకు డ్రెస్ వేసుకుని అలా వస్తుంటే. అండ్ ఇంకోటి తెలుసా, మీరు ఎవరినన్నా అడగండి, అడిగితే వాళ్ళు అంటారు లేదు చూసాం దెయ్యాలు చూసామంటారు. సార్ అక్కడ మెల్లగా అడగండి. ఎందుకు సార్ మరి చాలా మంది విన్నాను నేను అట్లా చూసాను అది ఇదని. చాలా మంది అది మన మనసులో ఉండే ఇది అంతే భయము ఆలాపన. మరి కొంతమంది చాలా మంది ఇట్లా నేను కొన్ని పేపర్స్ లోనో వేరే బుక్స్ లోనో అట్లా వినటం, మా పాప కూడా చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారని. అవన్నీ ఏముండదు, ఇవన్నీ ప్రకృతి ఏర్పడిన గుణాల కారణంగా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. అది మరి ఎందుకు ప్రస్తుతానికి ఏమంటారంటే జస్ట్ వదిలేయండి, దెయ్యం ఉంటే జాగ్రత్తగా అక్కడికి వెళ్ళొద్దని చెప్పండి అంతే. సార్ ప్రొడ్యూసర్ ప్రోడక్ట్ ఎలా అవుతారు సార్? అందుకనే ఆడదయ్యాలే ఉంటాయి సార్.
కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనము పూజ ఎందుకు చేస్తాం? పూజ చేసేటప్పుడు మనము రకరకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ఏంటి జాగ్రత్తలు? పూజ చేసేటప్పుడు మొట్టమొదటిగా ఏం చేస్తాము అంటే, ముందు పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని వెతుక్కుని సూర్యుడు ఉదయించే వైపుకు మనము ఇది పెట్టి, మన ఫేస్ అటువైపు పెట్టి, మనం అప్పుడు ఏం చేస్తాము? భగవంతుడిని తూర్పు ఉత్తరము అనేటటువంటి దిశలలో ఆచమనం చేస్తూ మనము భగవంతుడిని స్థాపించడానికి కావలసినటువంటి పనులు చేస్తాము. ఆ పనులలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పుండరీకాక్షుడిని తలుచుకోవడం. పుండరీకాక్షుడు అంటే ఎవరు? ఈ ప్రపంచమంతా ధరించినటువంటి ఒక వ్యక్తి. ఈ నాభి ఇలా మూసుకున్నప్పుడు హిరణ్య గర్భుడు, తెరుచుకున్నప్పుడు పద్మనాభుడు. అటువంటి భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి ఏదైతే ఎవరి కంట్రోల్లో అయితే ఉందో ఆ భగవంతుడిని మన ఇంట్లోపల స్థాపించుకోవడమే వరలక్ష్మి వ్రతం. ఎలా స్థాపిస్తాము అంటే, భగవంతుడిని ముందుగా మనము ఇన్వైట్ చేస్తాము. ఎలా ఇన్వైట్ చేస్తాము? ఒక శుద్ధి చేస్తాము. శుద్ధి చేసి ఇప్పుడు మన ఇంట్లోపల ఫోటోలు పెడతాం కదా, ఫోటోలోకి దేవుడు రాడు. మీరు ప్రతిరోజు ప్రతిష్ఠించుకుంటారు దేవుణ్ణి. ప్రతిరోజు ప్రతిష్ఠించుకోవడానికి మీకు ముందు అంగన్యాస కరన్యాసములు చేస్తూ, మీరు ముందు దానికి కావాల్సినటువంటి ప్రాణాయామం చేస్తూ, దానికి కావాల్సినటువంటి సరైనటువంటి ఆసనంలో కూర్చుని, సరైనటువంటి ప్రాణాయామం చేసి పుండరీకాక్షుని తలుచుకుని, అంతకు ముందే మీరు పవిత్రులు పవిత్రోవా చేసి, ఇవన్నీ చేసిన తర్వాత అంగన్యాస కరన్యాసములు చేసి, ఇవైన తర్వాత ముద్రలు ఉంటాయి. ఈ ముద్రల ద్వారా ఏమవుతుందంటే, మనకు శరీరంలో రకరకాల శరీరం అంతా కూడా వ్యాపించేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో, మన శరీరంలో 115 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. రకరకాల ముద్రల ద్వారా యాక్టివేట్ మనం అన్ని చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ మనం ఏమైతే మహాక్రాంతం, పల్లవం, ముద్గరం తథా ఇవాళ పూర్వ ముద్రలు ఉంటాయి. తర్వాత మళ్ళీ ఉత్తర ముద్రలు, సురభి, జ్ఞానం, లింగం, ఇవన్నీ ఏవైతే ఈ ముద్రలన్నీ ఒక్కొక్క దేవతలకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఆ ముద్రలన్నీ చేసి, పూర్వ ముద్రలు చేసిన తర్వాత మనం ఏం చేస్తాము? అప్పుడు మంత్రం చదువుతాం. అంటే భగవంతుణ్ణి ప్రతిష్ఠించి మన శరీరం అంతా కూడా అంగన్యాసము అంటే ఏంటి? మన శరీరం లోపల భగవంతుడు, న్యాసం అంటే టచ్ చేసిన న్యాసమే. అటువంటి భగవంతుని మన శరీరంలో అధిష్ఠించుకోవడం. అంగం ద్వారా, అంగన్యాసము ద్వారా, కరం న్యాసం ద్వారా. కరం అంటే చేతులు, అంగుష్టాభ్యం, ఇవన్నీ క్లీన్ చేస్తాం. ఇట్లాగా మనం ఇలా చేసి ఒక్కొక్క దేవుడిని ఇందు లోపలికి తీసుకొస్తాం. తర్వాత మనం ఏం చేస్తాము? మొత్తం మన హృదయం లోపల, శిఖ లోపల, ఈ సహస్రాల లోపల అన్ని చోట్ల కూడా భగవంతుడిని పెట్టేసేసి, మొత్తం భగవంతుడు మన శరీరంలో ఉన్నాడు అని చెప్పి ముద్రల రూపంలో ఆ శక్తిని మరింత దృఢం చేసుకున్న తర్వాత అప్పుడు భగవంతుడిని మనం ఏం చేస్తాము? లోపలికి తీసుకొచ్చేసి పట్టుకుంటాము. తర్వాత ఉత్తర ముద్రలు అయిపోయిన తర్వాత త్రిగ్విమోఖ, భగవంతుని రిలీజ్ చేస్తున్నాం మేము. అప్పటిదాకా భగవంతుడిని మన ముందు ప్రతిష్ఠించుకొని, అందులోపల భగవంతుడిని చూసుకుని, మన శరీరం అంతా కూడా పూర్తి స్థాయిగా అందరు దేవతలని ఆహ్వానం చేసుకుని, అప్పుడు మళ్ళీ భగవంతుడిని మొత్తం ఉత్తర ముద్రల ద్వారా రిలీజ్ చేసి, అంగన్యాస కరన్యాస ఉత్తర ముద్రల ద్వారా రిలీజ్ చేసి, అప్పుడు మన పూజని పూర్తి చేసుకుంటాం. ఇది జనరల్లీ చేయవలసినటువంటిది పద్ధతి. మాకు తోచినట్టుగా చేస్తాం సార్, తోచినట్టుగా చెయ్యండి. ఇన్నాళ్ళుగా చేస్తున్నారు. పురోహితుడు ఇంటికి వస్తే ఇవన్నీ చెప్పడు సార్. అంగన్యాసం కరన్యాసం మాకు రాదు, మీరు నేర్పిస్తామన్నారు. మీరు ఒకసారి చెప్పారు, మాట ఇచ్చినారు. నాకు టైం ఉంటే ఇప్పుడు తెలుసా, ఇందాక మీటింగ్ చేసి వచ్చాను. ఆల్రెడీ మీరు మాట్లాడుతుంటే 3 మెసేజ్లు వచ్చాయి, మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయి అని చెప్పి. రేపు ఉన్నాయి, మళ్ళీ ఎన్ని ఉన్నాయో మీటింగ్లు. ఇప్పుడు ఇది ఎట్లా అంటే, వీలైనప్పుడు ఈ కరన్యాసాన్ని ఒక క్లాస్ తీసుకోండి సార్. ఇవన్నీ ఏం చేయకుండా ఓన్లీ అంగన్యాసం కరన్యాసం ఒక క్లాస్ తీయండి సార్. విష్ణు సహస్రనామ శ్లోకంతో ఒక 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్న. అంటే మీరు వరలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు ఏమిటి, మనము ప్రకృతిలో ఉన్నటువంటి రకరకాల శక్తులని రకరకాల రూపంలో పూజిస్తూ ఉంటాం. ఉదాహరణకి చెయ్యి చేసే పని కాలు చేస్తుందా? చెయ్యదు. కళ్ళు చేస్తాయా? చెయ్యవు. ముక్కు చేసే పని కళ్ళు చేస్తాయా? కళ్ళు చేసే పని ముక్కు చేస్తాయా? చెయ్యవు. ఒకే చైతన్యవంతమైనటువంటి శక్తి కళ్ళల్లో చూసే శక్తిగాను, ముక్కు లోపల వాసన చూసే శక్తిగాను, నోటిలో మాట్లాడే శక్తిగాను, చెవులలో వినే శక్తిగాను, చేతుల లోపల మీకు ఇంద్రియ శక్తిగాను, పాదములలో గమన శక్తిగాను, ఇలా ఏదైతే మనకు శరీరం అంతా వ్యాపించిన ఒకే శక్తి ఉన్నదో, మీరు ఉదాహరణకి నీళ్లు తాగాలి కదా అని చెప్పి దాన్ని చేత్తో తీసుకొని కళ్ళతో తాగుతామా? తాగం కదా. అదే విధంగా భగవంతుణ్ణి మనం కోరుకోనే కోరికలు కూడా ఏవైతే ఉంటాయో, ప్రత్యేకమైనటువంటి శక్తి మన లోపల కావడానికి ప్రత్యేక దేవుని మనం పూజిస్తాం. అవి 3 రకాల దేవతలను మనం తెలుసుకున్నాం: భోగమూర్తులు, రుద్రమూర్తులు, యోగమూర్తులు. రేపు చేసేటటువంటి పూజ ఏదైతే ఉన్నదో దాన్ని భోగమూర్తి అంటారు. భోగమూర్తి అంటే మనకు
సుఖములను అందించేటటువంటి దేవత అని అర్థం. సో వరలక్ష్మి వ్రతం ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ అయితే కానీ ఎలా చేయాలి? తోచినట్టుగా చేస్తావా? చేయకూడదు. పద్ధతి ప్రకారం చేయాలి. ఆ పద్ధతి ప్రకారం చేస్తే కర్మకాండాలు చక్కటి శక్తిని మనకి ఇవ్వడమే కాకుండా మనకేమవుతుందంటే ఇప్పుడు మీరు ఏది కావాలంటే అది తీసుకుంటారు. ఉదాహరణకి మీరు స్టవ్ మీద వస్తువు పెట్టి గ్యాస్ వెలిగిస్తే వెలుగుతుంది, అది పెట్టకపోతే ఏం వెలుగుతుంది? మీరు పప్పు చేయాలంటే పప్పే అవుతుంది, కూర చేయాలంటే కూరే అవుతుంది. ఏది కావాలనుకుంటే అదే అవుతుంది. అదే విధంగా ప్రపంచంలో వ్యాపించి ఉన్న శక్తిని ఒక రూపంలో వరలక్ష్మి అనేటటువంటి ఒక పేరు పెట్టుకున్నాము. ఆ శక్తి మనకు సౌభాగ్యములను అందిస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. అది వరలక్ష్మి పూజ. దానికి కావాల్సిన అంగన్యాస, కరన్యాస, ముద్ర సహిత మంత్ర. అవి అభిషేకం చేసేటప్పుడు చేస్తారు కదా సార్, అవి అభిషేకం అదే శివుడు అభిషేకం చేసేటప్పుడు మీరు చెప్పే అంగన్యాస ముద్రలు చేస్తారు, మగవాళ్ళే చెయ్యాలి అని. ఇవన్నీ మీరు తప్పు ప్రశ్నలు అడగవద్దు. ముద్రలు అందరూ వేయాలి. తర్వాత ఒక్కొక్క దేవుడికి ఒక రకమైన పూజ ఉంటుంది. ప్రతి పూజకు ముద్రలు ఉంటాయి, ప్రతి పూజకు అంగన్యాసాలు ఉంటాయి, ప్రతి పూజకు దేవుణ్ణి ఆరాధించేది ఉంటుంది, ప్రతి పూజకు వదిలేసేది ఉంటుంది, ప్రతి పూజకు మనం శుభ్రం చేసుకునేది ఉంటుంది. ఒక్కొక్క దేవతా రూపంలో ఒక్కొక్క శక్తిని మనం స్వీకరిస్తాము. ఈ చిన్న పాయింట్ అర్థమైందా? ఒక్కొక్క దేవతా రూపంలో ఒక్కొక్క మంత్రం చదివితే ఆ మంత్రానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ గాలి లోపల మనకు తగులుతుంది, తగిలి ఆ శక్తి మనకు వస్తుంది. మీరు ఏ ఛానల్ రేడియోలు పెట్టుకుంటే ఆ ఛానలే వస్తుంది. అలాగా మీరు చదివే మంత్రానికి ప్రకృతిలో ఉన్న ఒక దేవత స్పందిస్తారు. రేపు చదివే మంత్రానికి అలా దేవత ప్రత్యక్షమై మీకు వచ్చి సింహంతో మీ ఇంట్లోకి వచ్చిందంటే అప్పుడు అది మీరు కరెక్ట్ గా చదివినట్టు లెక్క. సింహం రాలేదు సార్, కోతి మాత్రం 4 కోతులు వచ్చాయని మీరంటే మీ పక్కింటోడు ఊరుకోడు, వాళ్ళ వైఫ్ తో చెప్తాడు, చూసినావా పక్కింటి ఆవిడ వాళ్ళ ఇంట 4 కోతులు వచ్చాయట అంటే ఈమెంటే నీకు ఎప్పుడు ఆ పక్కింటి ఆవిడ మీదే కళ్ళు, చూడు మన ఇంట్లో 5 కోతులు వస్తాయి అని చెప్పి ఈమెయిల్ ఆమెకు చెప్తుంది 5 కోతులు అని. అలా 4 కోతులు, 5 కోతులు, 10 కోతులు తయారైపోతాయి. సో కాబట్టి ఏంటంటే ఎంతసేపు కూడా కోతులు రావాలా, కుక్కలు రావాలా అనుకునే కంటే భగవంతుని మనస్ఫూర్తిగా మనలోకి స్వీకరించామా లేదా ఆ శక్తిని అని చెప్పేసి అనుకుంటూ చెయ్యండి. తప్పక ఫలితం ఉంటుంది. మంత్రాలకు తప్పకుండా శక్తి ఉంది. ఆ మంత్ర శక్తి ద్వారా మనం ఏ విధంగానైతే నా చేతులు లేపి నేనేం చేస్తున్నాను, నా చేతుల ద్వారా చేయవలసిన పని చేస్తున్నాను, కంప్యూటర్ ముందు కండ ద్వారా పని చేస్తున్నాను, నోటి ద్వారా మాట్లాడుతున్నాను. అదే విధంగా ఒక్కొక్క దేవతా రూపము ఒక్కొక్క శక్తిని కలిగి ఉంటుంది అనే విషయం అర్థం చేసుకోండి. మనం మణిద్వీపం వెళ్ళినప్పుడు మంచిగా అర్థం చేయిస్తాం, సరేనా? మణిద్వీపం వెళ్ళినప్పుడు ఇంకా బాగా అర్థం చేపిస్తాం. జై శ్రీకృష్ణ. కూడా కోతులు చాలా వస్తున్నాయి సార్ మా ఇంటికి. కోతులు వస్తున్నాయా? ఎంత భక్తి, ఎంత భక్తి చాలా అయిపోయినాయి సార్, ప్రతిరోజు వస్తున్నాయి, ఇంట్లో ఏదో ఒకటి తీసుకొని వెళ్తున్నాయి సార్. అదే కదా, మీరు అంత భక్తిగా చేస్తే మరి ఎట్లా చెప్పండి? పూజ చేయటం లేదు సార్, చేయకపోయినా కోతులు వస్తున్నాయి. అయితే అవి మామూలు కోతులు, దేవుడి కోతులు కాదు. జై శ్రీకృష్ణ. సార్ ఇప్పుడు విధి విధానాలు తెలియదు, అది బుక్ లో ఉన్నది ఏదో షోడశోపచార పూజ ఒక్కటే బ్రహ్మ అనుకొని చేయొచ్చా సార్? అట్లా అవన్నీ చెయ్యండి, ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్ గా ఏంటంటే ఒకటి కర్మకాండలు, రెండోది ఏంటంటే కర్మకాండలు కూడా ఇప్పుడు మీరు చాలా మంది పద్ధతి తెలిసిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయడం మనం చూస్తూ ఉంటాం. దాని ద్వారా ఏమవుతుంది, మీకు ఎంత ఫలితం రావాలో అంతే ఫలితం వస్తుంది. అయితే ఒకటి ఏంటంటే మనస్సు అనేటటువంటి దాన్ని మనము కేంద్రీకరిస్తే మంత్రం కంటే ఎక్కువ శక్తి ఉంటుందని తెలుసుకున్నాం కదా మనం. మంత్రం ఇది మీరు మణిద్వీపం వచ్చినాక అడిగితే బాగుంటుందేమో ఈ ప్రశ్నలు. మణిద్వీపంలో అడుగుతారా ఈ ప్రశ్నలు? మంత్రం కంటే శక్తి ఉన్నదాన్ని ధ్యానము అంటారు. ధ్యానం అనేది మనసుతో చేస్తారు, ఓకేనా? అది మీరు ఏదైతే కొన్ని విషయాలు మనం చేయలేమో దాన్ని మీరు మనసుతో చేసిన వాటికి ఎక్కువ శక్తి వస్తుంది. మీకు శక్తి ఇలా గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంటుంది. ఆకాశ శక్తి అనేటటువంటిది అన్నిటికంటే ఎక్కువ శక్తి. నాది మౌనం అని ఒక వీడియో పంపించాను కదా, ఆ వీడియో ఎవరైనా వీలైతే మళ్ళా గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి, అదొకసారి అందరు చూడండి. చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటంటే మనం ముందుగా ప్రకృతి శక్తులలో ముందు భూమితోని పూజ చేస్తాము. భూమి అంటే ఈ పసుపులు, కుంకుమలు ఇవన్నీ, తర్వాత నీళ్లతోని పూజ చేస్తాము, తర్వాత అగ్నితోని పూజ చేస్తాము, తర్వాత మంత్రాలతోని పూజ చేస్తాము, తర్వాత నిశ్శబ్దంగా పూజ చేస్తాము. ఈ నిశ్శబ్దంగా పూజ చేసేది ఈ బుడన వేలు అనమాట, హైయెస్ట్ లెవెల్ ధ్యాన రూపం లోపల వెళ్తుంది. ఈ మంత్రాలు చదివేటటువంటిది 4th లెవెల్. ఈ మంత్రం కంటే ముందున్నటువంటి నీరు, అగ్ని, పంచభూత, ఇవన్నీ ఈ 5 పంచభూతాలే. ఆకాశం అనేటటువంటిది ఆత్మతత్వానికి సమానము అని చెప్పేసి మనం భగవద్గీతలో తెలుసుకున్నాము కదా. సో
మళ్ళీ 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 మనం అవే తెలుసుకున్నవే మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే మీరు దాన్ని మనసు లోపల ముద్రించుకోలేదు. అది ఏమనుకోవద్దు. నేను ఎప్పుడన్నా జోక్స్ వేస్తే ఏమనుకోవద్దు, మీకు అర్థం కావాలని అట్లా చెప్తున్నాను. అది మౌనం అనేది మెడిటేషన్ దాంట్లో ఉందా సార్? నేను మెడిటేషన్ ఒకటి పంపించాను, అందరికి పంపించాను. మెడిటేషన్ లో 15 ఎపిసోడ్స్ దాంట్లో ఉన్నట్టున్నాయి సార్. మౌనం అని ఒకటి పంపించాను, అది చూడండి, మీకు అప్పుడు అర్థమైపోతుంది, క్లియర్ గా అర్థమవుతుంది. చేస్తాం మనం ఇవన్నీ అనేది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏదైనా తెలిసి చేస్తే మంచిది, తెలియక చేస్తే ఏమవుతుంది? ఏం కాదు, దాంతో ఏం చెడు ఏమవుతుంది? భగవంతుడు ఇచ్చిందే ప్రతిదీ, ఏది చెడు కాదు. కాకపోతే మనస్సుని నిగ్రహించుకుని చేసేటటువంటి పూజ ఏదైతే ఉందో దానికంటే గొప్ప పూజ, అది చేయండి. ఈ కర్మకాండలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది యాంత్రికంగా చేసే పూజల వల్ల మీకు ఫలితం రాదు. పక్కన పెట్టేసి మీరు మీ పిల్లలకు జవాబు ఇవ్వగలరా మీరు ఎందుకు చేస్తున్నారో? వాడు ముక్కు పట్టుకోమంటాడు, ముక్కు పట్టుకోమంటే ముక్కు పట్టుకుంటాడు. ఏం పట్టుకుంటారు? ముక్కు ఎందుకు పట్టుకున్నారు? ముక్కు మీరు ముక్కు పట్టుకుంటారు, ఆయన ప్రాణాయామం అంటాడు. కానీ మీరు ముక్కు పట్టుకున్నారు, ప్రాణాయామం ఎక్కడ చేస్తున్నారు? ఎందుకు చేస్తారు ప్రాణాయామము? శుద్ధి రావాలి లోపల. అవన్నీ చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు? శుచి, శుభ్రత, ప్రాణాయామము, ఆసనము, ఇన్ని రకాల పద్ధతుల ద్వారా మీరు భగవంతుని చేరుకోవడానికి కర్మకాండాల ద్వారా ట్రై చేస్తున్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కర్మకాండాలు గొప్పవే, కాకపోతే అవి చేసే పద్ధతి తప్పు, యాంత్రికంగా చేస్తున్నది తప్పు అని నేను మాట మాటకి మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాను అంతే. కర్మకాండాలకు నేను ఎప్పుడు వ్యతిరేకిని కాదు. అదే విధంగా కర్మకాండలు దాటినటువంటి ఒక స్థితి ఉంది, అక్కడికి చేరుకోవాలి అని చెప్పేసి కోరుకుంటుంటారు అందరికి, అంతే. ఆపుకుందామా? ఇక్కడికి ఆపుకుందామా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి, పర్లేదు, మొహమాటం లేదు, అడగండి, లేకపోతే ముగించుకుందాం. సార్, పూజలో షోడశోపచారాలు చేయకపోయినా తప్పు, మనం ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది, అంతే కదా సార్? షోడశోపచారాలు మెడిటేషన్ లో మౌనం లేదు సార్, మౌనం అనే లేదు సార్, అది ఆ వీడియో మరి. మౌనం ధ్యానం అనేది వస్తుంది ఒకటి, మౌనం నేను చూస్తాను, నేను కూడా వేణుగానం అని ఉంది సార్. అది కాదు, ఒకటి మౌనం హిందూ ధర్మాల లోపల వెతకండి, పోనీ చూద్దాం, నేను చూసి పంపిస్తానండి, నేనే వెతుకుతాను, పంపిస్తాను. మౌనం హిందూ ధర్మాల్లో చూస్తాను, మౌనంలో కూడా ఉండొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయండి, అది నేను అనేది. అంతేగాని హంగులు ఆర్భాటాల ద్వారా చేశాను, నేను ఇంతమందితో చేశాను, నేను అంతమందితో చేశాను, నేను వరల్డ్ రికార్డ్ వచ్చింది, నేను అందరూ ఒక రంగు చీర కట్టుకున్నారు, నేను ఒక రంగు చీర కట్టుకున్నా, అందరం మెడ లోపల ఐడి కార్డులు వేసుకున్నాము కాబట్టి మాకు పుణ్యం వస్తుంది అంటే మీకు పుణ్యం రాదు. ఏమిటి అవి? ఐడి కార్డు, వాలంటీర్, టీచర్, సేవక్, ఇవన్నింటి హంగులు ఆర్భాటాలు అంటారు. వీటి ద్వారా భగవంతుని చేరుకోలేము, ఎప్పటికీ చేరుకోలేము. అది గుర్తుంచుకోండి, అదొక్కటి గుర్తుంచుకోండి. ఏంటంటే హంగు ఆర్భాటాల ద్వారా, మొక్కుబడిగా చేసేటటువంటి వాటి ద్వారా, గుంపులలో గోవిందలాగా చేసే వాటి ద్వారా ఎప్పటికీ భగవంతుడికి దగ్గరికి కాము 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 కాలేము. మనస్ఫూర్తిగా చేసేటటువంటి ఇంత ఘోరంత తులసి చిన్న తులసి ఆకు ద్వారా అమ్మవారు భగవంతుడిని పొందగలిగారు. మరి ఎంత బంగారం వేసిందామే? ఆ సినిమా చూడండి, శ్రీకృష్ణ తులాభారం, ఎన్టీ రామారావుది. ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత బంగారం వేస్తుందామె. 1 వారం నగలు, 2 వారాల నగలు, 7 వారాల నగలు వేస్తుంది అందులోపల. తన దగ్గర ఉన్న డబ్బు, ఆఖరికి శవంతకమణితో సహా ఏది వేసినా కూడా భగవంతుని కొలవలేరు. చివరికి భక్తితోని తులసి ఇది వేయగానే నయ్యని దేవుడి పైకి వెళ్ళిపోతాడు. అదే విధంగా ఇంతమంది దేవతలు అందరూ ప్రార్థించినా కూడా వినటువంటి భగవంతుడు ప్రహ్లాదుని చూడగానే మనసు కరిగిపోతుంది ఆయనకి. సో ఇవన్నీ మనకు కథలులాగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, కథలలోంచైనా మన లోపల మార్పు వచ్చి తీరుతుంది అనే ఉద్దేశంతో. కాబట్టి అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే, మానసికంగా మనము భగవంతుడికి దగ్గర అవ్వడం అనేటటువంటిది ఇంపార్టెంట్. భగవంతుడు ఉన్నాడని మొట్టమొదటి నమ్మకం గట్టిగా ఉండాలి. రెండవది ఏంటంటే, దానికి సరైనటువంటి సాధన చేయగలిగేటటువంటి శక్తి మనందరిలో ఉండాలి. అప్పుడు భగవంతుడికి తప్పగా దగ్గర అవుతాం. ఈ గుంపులు, ఈ గోవిందాలు, వీటి వల్ల ఎప్పటికీ దగ్గరగా గుర్తుంచుకోండి, అదొకటి. ఎందుకంటే ఎన్ని రోజులుగానో చేస్తున్నారు. మీరు మీ పిల్లలకైనా జవాబు చెప్పగలరా? ఒకసారి ఆలోచించండి. నేను అందరిని అడుగుతున్నాను ఈ మాట. మీరు మీ పిల్లలకైనా జవాబు చెప్పగలరా? ఏం చేస్తున్నారని మీ పిల్లలు అడుగుతారు, మిమ్మల్ని తిడతారు, మిమ్మల్ని అవమానం చేస్తారు, మిమ్మల్ని మనుషుల్లాగా కూడా ట్రీట్ చేయరు. వాళ్ళకి జవాబు చెప్పడానికి మీ దగ్గర ఉందా? కంప్యూటర్ చేస్తున్నా అంటే చెప్పండి, కంప్యూటర్ దేంతో తయారైంది? పంచభూతాలతోటి తయారైంది. ప్రపంచంలో ఒక్క వస్తువు చూపించు మనిషి కనిపెట్టినది. ప్రతి ఒక్కటి భగవంతుడు ఇచ్చిన దాని ద్వారా వచ్చినదే. ఇది ఇన్నాళ్ళ మన సాంగత్యం 6 ఏళ్లుగా వింటున్నారు ఇందులో చాలా మంది ప్రవచనాలు నావి.
కొంతమందికైనా ట్యూన్ లో వచ్చుంటారు అనుకుంటున్నాను. జవాబు ఇచ్చి తీరగలగాలి ఖచ్చితంగా. ఆపుకుందామా? ఇంకా నేను ఎంతసేపైనా మాట్లాడగలను ఇంతగా. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, 30 seconds, లేకపోతే క్లోజ్ చేసుకుందాం ఇవాళ. శ్రీకృష్ణ సార్. శ్రీకృష్ణ. ఇంకెవరికి ఏం లేవు కదా? అందరూ కూడా ఆలోచన ద్వారా మనలో ఉన్నటువంటి దైవీ లక్షణాలను పెంచుకుంటూ ఆసురీ లక్షణాలను తగ్గించుకుంటూ, భగవంతుడు అంటే అందరి లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం అని, మనము ఆ ఆత్మ చైతన్యాన్ని మన లోపల గుర్తించిన మరుక్షణము ఆనందంలో ఉండిపోతామని, దానికి సరి అయినటువంటి సాధన కోసమే ఈ కర్మయోగంలని, ఈ కర్మయోగంలోంచి ఖచ్చితంగా కర్మని సరిగా చేసినట్లయితే కర్మయోగంగా మారి అందులోంచి జ్ఞానయోగము రావడం అనేది తప్పనిసరి. ఇది ప్రకృతి నియమమే. ఖచ్చితంగా మన లోపల పరిణతి వచ్చి తీరుతుంది. ఆ పరిణతి అందరిలో రావాలని ఆశిస్తూ భగవంతుని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి శ్రావణ శుక్రవార శనగల శుభాకాంక్షలు అందజేస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. సార్ మీ ఇంట్లో శనగలు పంచరా సార్? వచ్చాం, అందరి ఇళ్లలో వచ్చాం. అందుకే శనగల గురించి మరీ గట్టిగా కూడా చెప్తున్నారు. పచ్చి శనగల లేకపోతే గుగ్గళ్ళ సార్? ఉడకబెట్టి పెడితే జనరల్ గా అందరు తినేస్తారు సార్, హ్యాపీగా. పచ్చి పెడుతున్నారు సార్. పచ్చి పెడుతున్నారు అందరు, అదే కదా. ఏదేమైనా మనస్ఫూర్తిగా చేసుకోండి చక్కగా. ఓకే. అండ్ ఎందుకో ఈ సంవత్సరం నిజంగా అసలు ఏమి చేయబుద్ధి కాలేదు సార్. అసలు ఒకటి పంచి పెట్టడం కానీ నిజంగా ఎందుకో అది మనస్ఫూర్తిగా అసలు అయితే ఏమి చేయబుద్ధిగా లేదు. ఏదో కూర్చొని పద్ధతి సరైన పద్ధతిలో చేస్తే మనసు బాధ అనిపించదు. ఇప్పుడు ఏమైతుందంటే ఒక్కొక్కసారి అది చాలా బాగా జరిగి మనకు గుండెల్లోంచి ఒక ఇది అనిపిస్తుంది అనమాట. భగవంతుడితో కనెక్ట్ అయిన ఫీలింగ్ వస్తుంది కొంతమందికి, కర్మకాండాలు బాగా చేసే వారికి. అది చేస్తే చాలా బాగుంటుంది. కానీ అది ఆ స్థాయికి మనం రాగలమా ఆలోచించాలి. ఎందుకంటే యాంత్రికంగా చేసే ఏ పూజ మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చదు అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం కదా. యాంత్రికంగా చేయకండి, మనస్ఫూర్తిగా ఎంత వీలైతే అంత చేయండి. లేకపోతే కూర్చొని ఒక పక్కన ధ్యానం చేసుకోండి, అదే పుణ్యం వస్తుంది మీకు. ఓకేనా? సంవత్సరానికి 2 పూజలు చేయండి, తప్పలేదు. వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం చేయండి, కానీ మనస్ఫూర్తిగా చేయండి, తప్పక చేయండి. ఇక మిగతావి చేస్తారా లేదా, నిత్య దేవత పూజలు ఇవన్నీ మీ ఇష్టాలు. ఇక ఈ 2 తప్పక చెయ్యండి, కానీ మనస్ఫూర్తిగా అందరూ చేసి భగవంతుడికి మరింత ముద్రలు అవన్నీ తెలియదు సార్ మాకు. ముద్రలని అంగన్యాస కరన్యాసాలతో ప్రొసీజర్ తెలియదు సార్. పర్వాలేదు ఒకరోజు చెప్పుకుందాం తప్పక చెప్పుకుందాం. మణిద్వీపంలో ఒక పని చేద్దాంలేండి. మణిద్వీపంలో మనకి ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంది. అప్పుడు నాకు ఒకసారి జ్ఞాపకం చేయండి అందరూ కూడా. అది ఈ సాటర్డే కాకుండా వచ్చే సాటర్డే ప్రారంభం అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సాటర్డే నాడు యథావిధిగా మనకు నారాయణీయం ఉంటుంది. సో అది మనం నారాయణీయాన్ని అలాగే కొనసాగిద్దాము. ఓకేనా? జై శ్రీకృష్ణ. అందరికీ కూడా శుభం కలుగుగాక. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అందరికీ కూడా ఇవాళ ఇండిపెండెన్స్ డే గురించి ఎంతో కొంత జ్ఞానం వచ్చిందని, ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందని ఆశిస్తున్నాను. సో ఇంకా కూడా ఎవరికైనా ప్రశ్నలు ఉంటే వారు మెసేజ్ పెట్టండి. వాళ్ళ కోసం మళ్ళీ ప్రత్యేకమైన కాల్ ఒకటి పెడదాము. చెప్పాలేదాకా కూర్చుందాం. నో ప్రాబ్లం. భవానపి మహోదయ శుభ స్వాతంత్ర దినోత్సవం. శుభాష్. జై శ్రీకృష్ణ.